సో ఈ మెటీరియల్ కెమిస్ట్రీ ఆఫ్ మెటీరియల్స్ లో సెకండ్ పార్ట్ నానో మెటీరియల్స్, నానో టెక్నాలజీ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. జనరల్ గా ఈ మెటీరియల్ కెమిస్ట్రీలో సెమీ కండక్టింగ్ మెటీరియల్, సిలికాన్ అండ్ జెర్మేనియం ప్రిపరేషన్, పిఎన్పి ట్రాన్సిస్టర్స్, పిఎన్ జంక్షన్ డయోడ్, నెక్స్ట్ యాంప్లిఫికేషన్ ప్రాసెస్, ఇన్సులేటింగ్ మెటీరియల్స్, ఎలక్ట్రికల్ ఇన్సులేటర్, వాటిని డైఎలక్ట్రిక్స్ అంటారు. అలాగే ఓకే, నెక్స్ట్ థర్మల్ ఇన్సులేటింగ్ మెటీరియల్స్. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా మనం ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుందండి. అందులో ఫస్ట్ వన్ నానో టెక్నాలజీ, చాలా అడ్వాన్స్డ్ యూనిట్. ఇప్పుడు రీసెంట్ ట్రెండింగ్ టెక్నాలజీ ఇది. ఒక సివిల్ పీపుల్ కైనా, మెకానికల్ పీపుల్ కైనా, సిఎస్సి పీపుల్ కైనా చాలా యూజ్ అయ్యే కాన్సెప్ట్ ఇది, నానో టెక్నాలజీ. వాట్ ఈస్ నానో టెక్నాలజీ? ఫస్ట్ ఈ నానో టెక్నాలజీ గురించి మనం డిస్కస్ చేసే ముందు నానో పార్టికల్ సైజ్ గురించి మాట్లాడుకోవాలి. వాట్ ఈజ్ నానోమీటర్? జనరల్ గా 10⁻⁻⁹ మీటర్ ని నానోమీటర్స్ అని చెప్తారండి. 10⁻⁹ మీటర్ ఈస్ కాల్డ్ యాజ్ 1 నానోమీటర్. 1 నానోమీటర్, దాన్ని మనం మీటర్స్ లో రాస్తే చూడండి, 0.0000. ఓకే, మీకు అక్కడ 8 zeros రాసి తర్వాత 1 రాసి 10⁻⁻⁹ మీటర్స్ అన్నమాట. ఓకేనా, దాన్ని నానోమీటర్ అనేది చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఈ నానోమీటర్ సైజ్ లో గనక పార్టికల్ ఉంటే అది కెమికల్ సబ్స్టెన్సెస్ అవ్వచ్చు, ఒక ప్లాస్టిక్ మెటీరియల్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి ద మెటీరియల్, ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద సైజ్ ఆఫ్ నానో పార్టికల్ సైజ్ మీన్స్ 10⁻⁻⁹ మీటర్ సైజ్, that material is called as nanomaterial. Nanomaterial 10⁻⁻⁹ మీటర్ లో పార్టికల్ సైజ్ ఉన్న పార్టికల్ ని గనక మనం ప్రిపేర్ చేయగలిగితే దాన్నే నానో మెటీరియల్ ఆర్ నానో పార్టికల్ అనేసి అంటామండి. నానో మెటీరియల్ ఆర్ నానో పార్టికల్ అని చెప్తాం. ఏంటి దీని ఇంపార్టెన్స్? ఎందుకు ట్రెడిషనల్ మెటీరియల్ చక్కగా సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్ స్టేట్ లో ఉన్నాయి? ఓకే, ఇప్పుడు నానో పార్టికల్ గురించి మాట్లాడుకుంటే సాలిడ్ స్టేట్ మెటీరియల్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకు పార్టికల్స్ ని నానో పార్టికల్ సైజ్ కి మనం డిక్రీజ్ చేయాలి? ఏ ట్రెడిషనల్ మెటీరియల్స్ అన్ని కూడా మామూలు నార్మల్ సైజ్ లో ఉన్న పార్టికల్స్ అలా యూజ్ చేస్తున్నాం కదా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. ప్రాపర్టీస్ ని ఎన్హాన్స్ చేయడానికి, చాలా జాగ్రత్తగా వినాలి. వై వీఆర్ ప్రొడ్యూసింగ్ నానో పార్టికల్స్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ నానో పార్టికల్స్? ఎందుకు పార్టికల్ ని నానోమీటర్ సైజ్ కి డిక్రీజ్ చేయాలి అంటే వాటికి యొక్క ఫిజికల్ బిహేవియర్ ని గాని, కెమికల్ రియాక్టివిటీని గాని, కెటలైటిక్ బిహేవియర్ ని గాని, అదర్ ప్రాపర్టీస్ ని గాని ఎన్హాన్స్ చెయ్యాలి అంటే పార్టికల్ సైజ్ ని నానోమీటర్ సైజ్ కి డిక్రీజ్ చేస్తే ఈ ప్రాపర్టీస్ అన్ని ఎన్హాన్స్ అవుతున్నాయి. దానికి వైడ్ అప్లికేషన్స్ ఉన్నాయి. అలా నానో సైజ్ కన్వర్ట్ అయిన పార్టికల్స్ కి వైడ్ అప్లికేషన్స్ ఉన్నాయి. కాబట్టి నానో మెటీరియల్ అనేది అంత ఇంపార్టెంట్. నానో పార్టికల్ కి పార్టికల్ డిక్రీజ్ అవ్వడం వల్ల నానో సైజ్ కి జనరల్ గా వాటికి వైడ్ అప్లికేషన్స్ అనేవి ఉన్నాయి. ఏంటి నానో పార్టికల్స్ టైప్స్ గురించి మాట్లాడుకుంటే జనరలీ మనకి అనిపిస్తుంది నానో పార్టికల్స్ ఆర్ సింథటిక్ మెటీరియల్స్, అంటే ఓన్లీ కెమిస్ట్రీ ల్యాబ్ లోనే ప్రొడ్యూస్ చేయగలమేమో, అంటే న్యాచురల్ మనకి డైలీ లైఫ్ లో ఏం నానో పార్టికల్స్ కనిపించట్లేదేమో అనుకుంటాం. కానీ మనం డైలీ లైఫ్ లో కూడా నానో మెటీరియల్స్ ని యూజ్ చేస్తున్నాం అండి, నానో పార్టికల్స్ ని యూజ్ చేస్తూ ఉంటాం మన డైలీ లైఫ్ లో. మన బాడీలో ఉన్న ప్రోటీన్స్ అవన్నీ కూడా నానోమీటర్ సైజు లో ఉన్నవే. అలాగే వైరసెస్, ఇప్పుడు మనకి టాపిక్ అన్నమాట కరోనా వైరస్. ఓకే, దాని సైజ్ ఎంత అంటే 10 to or 5 to 12 నానోమీటర్ లెంత్ లో ఉంటుంది. 50 to 140 నానోమీటర్ డయామీటర్ లో ఉంటుందండి. అంటే అక్కడ ఉన్న స్ట్రెయిన్ ని బట్టి. ఓకే, ఆల్రెడీ అందులో డిఫరెంట్ స్ట్రెయిన్స్ ఆఫ్ కరోనా వైరస్ ఉన్నాయని మనం చెప్పుకుంటున్నాం. సో అందులో ఉన్న ఆ స్ట్రెయిన్ వెరైటీని బట్టి దాని లెంత్ అండ్ డయామీటర్ ఉంటుంది. అంటే అది నానోమీటర్ సైజ్ లో ఉన్న ఒక వైరస్ అన్నమాట. ఓకే, సో అలాగా ఇలా మనం డైలీ లైఫ్ లో చాలా నానోమీటర్ సైజ్ లో ఉన్న సబ్స్టెన్సెస్ ని మన బాడీలో ఉన్న లిపిడ్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ న్యాచురల్ నానో మెటీరియల్స్. అలాగే సింథటిక్ నానో మెటీరియల్స్ అంటే మన ల్యాబ్ లో కెమికల్ రియాక్షన్స్ ద్వారా మనం ప్రొడ్యూస్ చేస్తామండి. సింథటిక్ నానో మెటీరియల్స్ అంటాం వాటిని. అంటే ల్యాబ్ లో కెమికల్ రియాక్షన్స్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యేది.
ఇప్పుడు వాట్ ఈస్ నానో మెటీరియల్ అన్నది నేర్చుకున్నాం. అంటే ఏ పార్టికల్ కైతే 10⁻⁻⁹ మీటర్ సైజ్ లో కనుక ఆ పార్టికల్ ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ యాస్ నానో పార్టికల్ అని చెప్పుకోవాలి. నానోమీటర్ సైజ్ లో ఉన్న వాటిని నానో పార్టికల్స్ అని చెప్పుకుంటున్నాం. ఓకే. సో ఎందుకు నానో పార్టికల్స్ ని ప్రొడ్యూస్ చేయాలి అంటే ఇప్పుడే చెప్పాను. ఫర్ బెటర్ ప్రాపర్టీస్, వాటి యొక్క కెమికల్ బిహేవియర్ గాని, ఫిజికల్ బిహేవియర్ గాని, కలర్ గాని, సాల్యుబుల్ గాని, కెటలైటిక్ బిహేవియర్ గాని, ఇలాంటి బోత్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ని ఎన్హాన్స్ చేయడం గురించి పార్టికల్స్ ని నానోమీటర్ సైజ్ కి డిక్రీజ్ చేస్తున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ట్రెడిషనల్ వెన్ కంపేర్ టు ట్రెడిషనల్ మెటీరియల్, నానో మెటీరియల్ గివ్స్ బెటర్ ప్రాపర్టీస్. దాని వల్ల నానో టెక్నాలజీ ఇప్పుడు అంత ట్రెండింగ్ కింద ఉంది. ఒక మెడిసినల్ అప్లికేషన్స్ కింద తీసుకున్నా, ఒక ఎలక్ట్రానిక్ డివైజెస్ ప్రిపరేషన్స్ తీసుకున్నా, మీ కంప్యూటర్ లో హార్డ్ డిస్క్ మదర్ బోర్డ్ ప్రిపరేషన్ గురించి మాట్లాడినా, ఓకే, అలాగే డ్రగ్ డెలివరీ సిస్టమ్స్ గురించి మాట్లాడినా ప్రతిదీ ట్రెండింగ్ టెక్నాలజీ నానో టెక్నాలజీ అయ్యిందండి. ఎందువల్ల అంటే ఫర్ ఇట్ బెటర్ ప్రాపర్టీస్. ఆ పార్టికల్ సైజ్ డిక్రీజ్ అవ్వడం వల్ల, అది బెటర్ ప్రాపర్టీస్ ని ఎగ్జిబిట్ చేయడం వల్ల నానో టెక్నాలజీకి అంత ఇంపార్టెన్స్ వచ్చిందండి. 10⁻⁹ మీటర్ సైజ్ ఉన్న పార్టికల్ ని నానో పార్టికల్ అని చెప్పాలండి. ఇక్కడ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ కి వచ్చేసరికి జనరల్ గా మెథడ్స్ ని టాప్ డౌన్ అప్రోచ్, బాటమ్ అప్ అప్రోచ్ అని 2 మెథడ్స్ ఉంటాయండి. టాప్ డౌన్ అప్రోచ్ పేరులో ఉంది, టాప్ డౌన్ అప్రోచ్ అంటే నానో పార్టికల్ కన్నా హై సైజ్ ఉన్న మెటీరియల్ ని నానో పార్టికల్ సైజ్ కన్వర్ట్ చేస్తే టాప్ డౌన్ అప్రోచ్ అంటారండి. So the molecules or atoms, the compounds having higher size than nanomaterials, they are converted into nanoparticle size. That method is called as top down approach. Okay. సో నెక్స్ట్ మెథడ్ అండి బాటమ్ అప్ అప్రోచ్ అని చెప్తానన్న. బాటమ్ అప్ అప్రోచ్ సెకండ్ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ నానో పార్టికల్స్, దట్ ఈస్ బాటమ్ అప్ అప్రోచ్. ఓకే. సో జనరల్ గా సో పార్టికల్స్ లెస్సర్ దాన్ సైజ్ ఆఫ్ 10⁻⁻⁹ మీటర్స్ అంటే నానో పార్టికల్ సైజ్ కన్నా తక్కువగా ఉన్న పార్టికల్స్ ని, ఓకే, క్లస్టర్స్ ఫామ్ చేయడం వల్ల, క్లస్టర్స్ ని ఫామ్ చేయడం వల్ల నానో పార్టికల్ సైజ్ గనక మనం మార్చగలిగితే దాన్ని బాటమ్ అప్ అప్రోచ్ అంటారండి. బాటమ్ అప్ అప్రోచ్. ఓకే. దాని హెడ్డింగ్ లో ఉందండి బాటమ్ అప్ అప్రోచ్. నానో పార్టికల్ సైజ్ కన్నా డిక్రీజ్ లో ఉన్న పార్టికల్ ని మనం తీసుకొచ్చి క్లస్టర్స్ ని ఫామ్ చేయడం ద్వారా నానో పార్టికల్ సైజ్ గనక మార్చగలిగితే దాన్ని బాటమ్ అప్ అప్రోచ్ అంటారు. ఓకేనా. సో ఇవి 2 మెథడ్స్, టాప్ డౌన్ అప్రోచ్, బాటమ్ అప్ అప్రోచ్. టాప్ డౌన్ అప్రోచ్ అంటే లార్జర్ పార్టికల్స్ ని నానో పార్టికల్ సైజ్ కన్వర్ట్ చేస్తున్నాం. బాటమ్ అప్ అప్రోచ్ లో నానో పార్టికల్ సైజ్ కన్నా డిక్రీజ్ గా ఉన్న మెటీరియల్ ని క్లస్టర్ ఫామ్ చేయడం ద్వారా నానో పార్టికల్ సైజ్ కు తీసుకొస్తున్నాం. ఇక్కడ ప్రిపరేషన్ ఆఫ్ నానో మెటీరియల్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తున్నామండి. ప్రిపరేషన్ ఆఫ్ నానో పార్టికల్స్ గురించి. అందులో ఫస్ట్ మెథడ్ సోల్ జెల్ మెథడ్. సోల్ జెల్ మెథడ్. ఇక్కడ సోల్ అంటే సొల్యూషన్ అని అర్థం అండి. సొల్యూషన్. నెక్స్ట్ జెల్. సోల్ జెల్ మెథడ్. ఫస్ట్ ఏ మెథడ్ గురించి అయినా డిస్కస్ చేసేటప్పుడు ఫస్ట్ పాయింట్ మనం ఏం తెలుసుకోవాలి అంటే వెదర్ ఇట్ ఈస్ ఏ టాప్ డౌన్ అప్రోచ్ ఆర్ a bottom up approach. So soul gel method is a bottom up method. It is a bottom up method. అంటే what it means అంటే ఇందులో నానో పార్టికల్ సైజ్ కన్నా లెస్ ఉన్న సైజ్ ఉన్న పార్టికల్స్ ని నానో మెటీరియల్ సైజ్ కి మారుస్తాము. సో దట్స్ ఏ ఇట్ ఈస్ ఏ బాటమ్ అప్ మెథడ్. ఇట్ ఈస్ ఏ బాటమ్ అప్ మెథడ్. ఇట్ ఈస్ డెవలప్డ్ ఇన్ 1980s. ఈ మెథడ్ ని 1980s లో డెవలప్ చేశారండి. ఇది ఒక బాటమ్ అప్ అప్రోచ్ మెథడ్. ఓకే. సో ఇక్కడ చాలా చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అన్న. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఇన్ సోల్ జెల్ మెథడ్? వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఇన్ సోల్ జెల్ మెథడ్? ఫస్ట్ సోల్ జెల్ మెథడ్ యొక్క ప్రిన్సిపల్ గురించి తెలుసుకునే ముందు మనం జెల్ గురించి తెలుసుకోవాలండి. జెల్ ఇట్ ఈస్ ఏ సెమీ సాలిడ్ అని చెప్తామండి. జనరల్ గా కొల్లాయిడ్స్ గురించి కానీ జెల్ గురించి కానీ మాట్లాడితే ఇట్ ఈస్ ఏ సెమీ సాలిడ్ మెటీరియల్ అని చెప్తామండి. జెల్ టైప్స్ ఆఫ్ జెల్ గురించి మాట్లాడితే హైడ్రోజెల్స్, ఆర్గానోజెల్స్ అండ్ జీరోజెల్స్ అని టైప్స్ చెప్పుకుంటామండి. హైడ్రోజెల్స్, ఆర్గానోజెల్స్ అండ్ జీరోజెల్స్. వాట్ ఆర్ దే అంటే పేర్లో చూడండి అన్న, హైడ్రోజెల్స్. హైడ్రో మీన్స్ వాటర్,
ఆ జెల్ మెటీరియల్ లో సాల్వెంట్ కింద లోపల పెనిట్రేట్ అయ్యి ఉన్న కాంపౌండ్ వాటర్ కనుక అయితే దాన్ని హైడ్రోజెల్ అంటారమ్మా. 90% వాటర్ ఉంటుంది. హైడ్రోజెల్ లో మెయిన్ కాంపోనెంట్ ఏంటంటే 90% వాటర్ ఉంటుందండి. రిమైనింగ్ మెటీరియల్ ఆర్గానిక్ ఆర్ ఇన్ఆర్గానిక్ మెటీరియల్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఆర్గానోజెల్స్, ఆ హెడ్డింగ్ ని బట్టి చెప్పొచ్చు. ఆర్గానోజెల్స్ ఓన్లీ దాంట్లో కాంపోనెంట్స్ ఆర్గానిక్ మెటీరియల్ కింద మాత్రమే ఉంటాయి. అక్కడ డిస్పర్సింగ్ మీడియం వాటర్ గానీ అనదర్ ఆర్గానిక్ సాల్వెంట్ గానీ ఉంటుంది. జనరల్ గా ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆర్గానిక్ సాల్వెంట్స్ లోనే డిజాల్వ్ అవుతాయి కాబట్టి ఇందులో డిస్పర్సింగ్ మీడియం కింద జనరల్ గా ఆర్గానిక్ సాల్వెంట్స్ ఆర్గానిక్ లిక్విడ్స్ ఉంటాయండి. నెక్స్ట్ జీరోజెల్స్. జీరోజెల్స్ జీరోజెల్స్ అని ఎందుకంటున్నాము అంటే ఇందులో ఉన్న డిస్పర్సింగ్ మీడియం సాల్వెంట్ ని గనక మనం బయటికి తీసేస్తే ఇది ఒక డ్రై ఫామ్ లో కన్వర్ట్ అయిపోతుందండి. ఇప్పుడు చూడండి, స్పాంజ్ ని మీరు వాటర్ లో డిప్ చేసి ఆ వాటర్ నంతా కూడా బయటికి పిండేస్తే అది ఎలా అయిపోతుంది? అలా జీరో సెల్స్ ఫామ్ అవుతాయండి. సో దట్స్ వై దే ఆర్ కాల్డ్ యాజ్ జీరో సెల్స్. సో జనరల్ గా ఇది జెల్స్ లో ఉన్న టైప్ అండి. జెల్ అంటే ఏంటి? ఒక సెమీ సాలిడ్ మెటీరియల్. ఇట్ ఈస్ ఏ సెమీ సాలిడ్ మెటీరియల్. జనరల్ గా మనం ఇక్కడ హైడ్రోజెల్స్ గానీ ఆర్గానోజెల్స్ గానీ వాడతాం. జీరోజెల్స్ యొక్క అప్లికేషన్స్ చాలా లిమిటెడ్ అండి. హైడ్రోజెల్స్ గానీ ఆర్గానోజెల్స్ గానీ వాడతాం. మోస్ట్ ప్రాబబ్లీ ఇలాంటి నానో మెటీరియల్ ప్రిపరేషన్ కి హైడ్రోజెల్స్ నే వాడతాను నన్ను. ఎందుకంటే అందులో 90% వాటర్ మీడియం కింద ఉంటుందండి. జనరల్ గా ఇది ఎవాపరేషన్ రియాక్షన్ కాబట్టి ఆ వాటర్ ఈజీగా ఎవాపరేట్ అవుతుంది కాబట్టి వెన్ కంపేర్ టు ఆర్గానిక్ సాల్వెంట్స్ వాటర్ ఈజీగా ఎవాపరేట్ అవుతుంది. ఎందుకంటే దాని బాయిలింగ్ పాయింట్ 100 degrees కాబట్టి. ఓకేనా? జనరల్ గా హైడ్రోజెల్స్ ని యూస్ చేస్తాం. ఇది జెల్ గురించి. నెక్స్ట్ వాట్ అబౌట్ సొల్యూషన్? సొల్యూషన్ అంటే ఏంటి మీకు తెలుసు. ఇట్ ఈస్ ఏ హోమోజీనియస్ మిక్చర్ ఆఫ్ సొల్యూట్ అండ్ సాల్వెంట్. ఆ రెండిటి యొక్క హోమోజీనియస్ మిక్చర్ ని సొల్యూషన్ అని చెప్తామని నేర్చుకున్నాం. ఇందులో సాల్వెంట్ ఏంటి, సొల్యూట్ ఏది అంటే సాల్వెంట్ మేజర్ ప్రపోర్షన్ ఏదైతే ఉందో మేజర్ పోర్షన్ లో ఉన్న దాన్ని హై అమౌంట్ లో ఉన్న దాన్ని సాల్వెంట్ అంటామని, లెస్ అమౌంట్ లో ఉన్న దాన్ని సొల్యూట్ అంటామని మనం నేర్చుకున్నాం. సో వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఇన్ సోల్ జెల్ మెథడ్ అంటే ఏదైతే సాలిడ్ నానో మెటీరియల్స్ ని మనం ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నామో వాటి సాల్ట్ సొల్యూషన్ ని ప్రిపేర్ చేస్తారండి. అంటే జనరల్ గా వాటర్ లో గానీ అదర్ సాల్వెంట్స్, అది ఇన్ఆర్గానిక్ మెటీరియల్ లో అయితే వాటర్ లో డిజాల్వ్ చేస్తారండి. ఇప్పుడు NaCl, KCl ఇలాంటి ఇన్ఆర్గానిక్ మెటీరియల్స్ అయితే ఈజీగా వాటర్ లో డిజాల్వ్ అవుతాయి కాబట్టి వాటర్ లో డిజాల్వ్ చేసి ఒక సొల్యూషన్ ని ప్రొడ్యూస్ చేస్తారు. అంటే మీరు వేటి నానో పార్టికల్స్, ఇప్పుడు సోడియం నానో పార్టికల్స్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, సోడియం సాల్ట్ సొల్యూషన్ ప్రిపేర్ చేస్తారు. లేదు నేను పొటాషియం నానో పార్టికల్స్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను, పొటాషియం సాల్ట్ సొల్యూషన్ ప్రిపేర్ చేస్తారు. అలా కరెస్పాండింగ్ సాల్ట్ సొల్యూషన్ ఏదైతే నానో పార్టికల్ మనం ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నామో దాని కరెస్పాండింగ్ సాల్ట్ సొల్యూషన్ ప్రిపేర్ చేస్తాం. ఇప్పుడు ఇందులో ఉన్న మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి అంటే సొల్యూషన్ ని జెల్ కింద మార్చాలి. అదే సోల్ జెల్ మెథడ్. సొల్యూషన్ ని గనక జెల్ కింద మారిస్తే ఎవాపరేషన్, సొల్యూషన్ జెల్ కింద ఎప్పుడు మారుతుందండి? ఎవాపరేషన్ టెక్నిక్ ద్వారా. అంటే అందులో ఉన్న సాల్వెంట్ కొంత ఎవాపరేట్ అయ్యి ఎవాపరేషన్ టెక్నిక్ ద్వారా ఒక సెమీ సాలిడ్ మెటీరియల్ కింద ఫామ్ అవుతుంది. సొల్యూషన్ ని కంప్లీట్ గా గనక మీరు ఎవాపరేట్ చేస్తే సాలిడ్ మెటీరియల్ వస్తుందండి. అందులో ఉన్న వాటర్ ఆర్ అదర్ సాల్వెంట్ మొత్తం ఎవాపరేట్ అయిపోయి ఆ సాలిడ్ మీకు రిమైనింగ్ రెసిడ్యూ అనేది వస్తుంది. కానీ ఇన్కంప్లీట్ ఎవాపరేషన్ గనక మనం చేస్తే సెమీ సాలిడ్ జెల్ ఫామ్ అవుతుందండి. అది ఇందులో ఉన్న ప్రిన్సిపల్. జనరల్ గా అందులో ఆక్సైడ్స్ అండ్ క్లోరైడ్స్ అయాన్స్ ఉన్న జెల్స్ జనరల్ గా ఈ సోల్ జెల్ మెథడ్ ని వేటికి అప్లై చేస్తారు అంటే ఆక్సైడ్స్ అండ్ క్లోరైడ్స్ ఫామ్ లో ఉన్న నానో పార్టికల్ ని ప్రిపేర్ చేయడానికి ఈ ఎవాపరేషన్ టెక్నిక్ చాలా చాలా సూట్ అవుతుందండి. కాబట్టి సోల్ జెల్ మెథడ్ అనేది ఏ నానో పార్టికల్స్ ని ప్రిపేర్ చేస్తారు అన్న క్వశ్చన్ వస్తే ఆక్సైడ్స్ అండ్ క్లోరైడ్స్ ఫామ్ లో ఉన్న నానో పార్టికల్స్ కి. జనరల్ గా ఇది ఆన్లైన్ బిట్ లో కూడా అడుగుతాడండి. టైటానియం అండ్ సిలికా నానో పార్టికల్స్ ని సోల్ జెల్ మెథడ్ ని యూజ్ చేసి ప్రిపేర్ చేస్తారు నాన్న. జనరల్ గా ఇది వైడ్ అప్లికేషన్. ఈ సోల్ జెల్ మెథడ్ యొక్క మెయిన్ అప్లికేషన్ ఏంటంటే టైటానియం అండ్ సిలికా ఈ రెండిటి యొక్క నానో పార్టికల్స్ ని ప్రిపేర్ చేయాలి అంటే ద బెస్ట్ మెథడ్ ఈజ్ సోల్ జెల్ మెథడ్. అంటే ఇందులో టైటానియం సాల్ట్ గానీ సిలికా కాంపౌండ్స్ గానీ ఏదైతే మనం నానో పార్టికల్స్ ని ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నామో ఆ సాల్ట్ సొల్యూషన్ ని ప్రిపేర్ చేస్తారండి. ఓకే, ఆ సాల్ట్ సొల్యూషన్ ని ఎవాపరేట్ చేయడం వల్ల ఒక జెల్ సెమీ సాలిడ్ మెటీరియల్ ఫామ్ అవుతుందండి. ఆ సెమీ సాలిడ్ మెటీరియల్ ని ఫిల్టర్ చేసి తర్వాత డ్రై చేస్తే మనకి ఆ నానో పార్టికల్స్ 10⁻⁻⁹ మీటర్ సైజ్ లో ఉన్న నానో పార్టికల్స్ అనేవి అప్టైన్ అవుతాయి.
అవుతాయి. సో ఇంకొకసారి చెప్తున్నానండి, సోల్ జెల్ మెథడ్ ఇది ఒక బాటమ్ అప్ అప్రోచ్. అంటే నానో పార్టికల్ సైజ్ కన్నా లెస్ దాన్ నానో పార్టికల్ సైజ్ ఉన్న మెటీరియల్ ను ఒక క్లస్టర్ ఫార్మేషన్ ద్వారా నానో పార్టికల్ సైజ్ కి తీసుకొస్తున్నామండి. ఇట్ ఈస్ ఏ బాటమ్ అప్ మెథడ్. ఇట్ ఈస్ డెవలప్డ్ ఇన్ 1980s. ఓకే. ఇక్కడ మెయిన్ గా ఏంటి, జెల్ ఒక సెమీ సాలిడ్ మెటీరియల్. 2 టైప్స్ అని చెప్పుకున్నాం, హైడ్రోజెల్స్, ఆర్గానోజెల్స్. హైడ్రోజెల్స్ అంటే అందులో మెయిన్ ఇంగ్రీడియంట్ కింద వాటర్ ఉంటుంది. ఆర్గానోజెల్స్ అంటే అదర్ ఆర్గానిక్ సాల్వెంట్స్ అండ్ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ ఉంటాయి అదర్ దాన్ వాటర్ అని మనం చెప్పుకున్నాం. సో ఈ హైడ్రోజెల్స్ అండ్ ఆర్గానోజెల్స్ ఇందులో ఫామ్ అవుతాయండి. మెయిన్ గా ఎలా జరుగుతుంది ప్రాసెస్ అంటే, సొల్యూషన్ హోమోజీనియస్ మిక్స్చర్ ఆఫ్ సొల్యూట్ అండ్ సాల్వెంట్ ని ప్రిపేర్ చేస్తాం. ఆ సొల్యూట్ అండ్ సాల్వెంట్ హోమోజీనియస్ మిక్స్చర్ ని మన ఎవాపరేషన్ అంటే టెంపరేచర్ అప్లై చేయడం వల్ల, ఆ బాయిలింగ్ పాయింట్ డిఫరెన్స్ వల్ల ఎవాపరేషన్ అనేది జరుగుతుందండి. అందులో ఉన్న సాల్వెంట్ నెమ్మదిగా ఎవాపరేట్ అయ్యి ఒక సెమీ సాలిడ్ ఫామ్ అవుతుందండి. ఒక సెమీ సాలిడ్ అనేది ఫామ్ అవుతుంది, అంటే జెల్ ఫామ్ లో ఫామ్ అవుతుంది. దాన్ని మనం డ్రై చేసి ఫిల్టర్ చేయడం ద్వారా ఈ ఆక్సైడ్స్ అండ్ క్లోరైడ్స్ ఉన్న నానో పార్టికల్స్ జనరల్ గా ఫామ్ అవుతాయి. ఇది టైటానియం అండ్ సిలికా నానో పార్టికల్స్ ని ప్రిపేర్ చేయడానికి వైడ్ గా యూజ్ చేసే మెథడ్. టైటానియం అండ్ సిలికా నానో పార్టికల్స్ ని ప్రిపేర్ చేయడానికి జనరల్ గా యూజ్ చేస్తాం. సో ఇది ఫస్ట్ మెథడ్ అన్న. నానో పార్టికల్స్ అంటే 10⁻⁻⁹ మీటర్ ఉన్న పార్టికల్ ని చెయ్యాలి. అది సిల్వర్ గానీ, గోల్డ్ గానీ, ప్లాటినం గానీ, ఐరన్ గానీ, సోడియం గానీ, దేన్నైనా మనం మార్చొచ్చు. ఎలా మార్చాలి, 10⁻⁻⁹ మీటర్ సైజ్ కి మార్చాలి. అలా మార్చాలి అంటే మన దగ్గర 2 మెథడ్స్ ఉన్నాయండి, టాప్ డౌన్ అప్రోచ్, బాటమ్ అప్ అప్రోచ్. టాప్ డౌన్ అప్రోచ్ లో అయితే హయ్యర్ సైజ్ ని లెస్ సైజ్ కి తీసుకొస్తున్నాం. బాటమ్ అప్ అప్రోచ్ లో అయితే నానోమీటర్ కన్నా తక్కువగా ఉన్న సైజ్ ని అయితే సొల్యూషన్ ఫామ్ లో చేయొచ్చు, జెల్ ఫామ్ లో చేయొచ్చు, ఆర్ ఒక రిడ్యూసింగ్ ఏజెంట్ యూజ్ చేయొచ్చు, ఒక ఎలక్ట్రాన్ బీమ్ యూజ్ చేయొచ్చు. అవన్నీ నీకు ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్స్ లో చెప్తానండి. అందుకే ఈ 4 టెక్నిక్స్ అంటున్నాం. ఇలా యూజ్ చేసి ఒక క్లస్టర్స్ కింద ఫామ్ చేసి నానో పార్టికల్ సైజ్ కి తీసుకొస్తామండి. అందులో ఫస్ట్ సోల్ జెల్ మెథడ్ ని చెప్పుకున్నాం. అంటే ఒక సొల్యూషన్ ని జెల్ కింద మార్చడం ద్వారా లెస్ దాన్ నానో పార్టికల్ సైజ్ ఉన్న హోమోజీనియస్ మిక్స్చర్ నానో పార్టికల్ సైజ్ కన్వర్ట్ అవుతుంది. అంటే ఒక సెమీ సాలిడ్ మిక్స్చర్ ఫామ్ అవుతుంది. అందులో ఉన్న పార్టికల్ సైజ్ 10⁻⁻⁹ మీటర్ సైజ్ కి వస్తుంది కాబట్టి నానో పార్టికల్స్ ని ఫామ్ చేయగలుగుతున్నాం. దీని యొక్క అప్లికేషన్ ఏంటంటే టైటానియం అండ్ సిలికా. ఇది మర్చిపోకూడదు, టైటానియం అండ్ సిలికా నానో పార్టికల్స్ ని సోల్ జెల్ మెథడ్ ద్వారా వాడతారు. ఓకే, మీకు అది ఆన్లైన్ బిట్స్ లో అడుగుతాడు. ఓకే, దాని అప్లికేషన్ ఏంటి, ఏ పార్టికల్స్ ని ఏ మెథడ్ ద్వారా ప్రిపేర్ చేయగలం, టైటానియం అండ్ సిలికా. ఇంకొకటి ఏంటంటే ఆక్సైడ్స్ అండ్ క్లోరైడ్స్. ఈ రెండు ఏదైనా మెటల్ ఆక్సైడ్ ఫామ్ లో గానీ, క్లోరైడ్ ఫామ్ లో గానీ ఉంటే ఆ నానో పార్టికల్స్ ఈజీగా ఈ సోల్ జెల్ మెథడ్ ద్వారా ప్రిపేర్ చేయగలం. ఇది సోల్ జెల్ మెథడ్ గురించి అన్న. నెక్స్ట్ మెథడ్ చూడండి అన్న, కెమికల్ రిడక్షన్ మెథడ్. కెమికల్ రిడక్షన్ మెథడ్ ప్రతి మెథడ్ కి ఆ హెడ్డింగ్ గనక 1కి 2 సార్లు మీరు అర్థం చేసుకోగలిగితే దాంట్లోనే సగం డెఫినిషన్ ఉంది. ఇందాక సోల్ జెల్ మెథడ్ అంటే సొల్యూషన్ ని జెల్ ఫామ్ లో కన్వర్ట్ చేయడం ద్వారా నానో పార్టికల్స్ అనేవి అప్టైన్ అయ్యాయి. ఇక్కడ కెమికల్ రిడక్షన్ అంటే ఏదైతే మనం నానో పార్టికల్స్ ఏ మెటీరియల్ కి అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని రిడక్షన్ రియాక్షన్ లో ఇన్వాల్వ్ చేయడం ద్వారా నానో పార్టికల్ సైజ్ కి మనం మారుస్తాం. ఇట్ ఈస్ ఆల్సో ఏ బాటమ్ అప్ మెథడ్. అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ఫస్ట్ ఆ మెథడ్ గురించి చెప్పుకునేటప్పుడు విచ్ టైప్ ఆఫ్ మెథడ్ ఇట్ ఈస్, either it is a top down approach or a bottom up approach. గుర్తుపెట్టుకోండి నన్ను, ఇక్కడ మనం డిస్కస్ చేసే 4 మెథడ్స్ కూడా జనరల్ గా బాటమ్ అప్ అప్రోచ్ లే. ఎందుకంటే బాటమ్ అప్ అప్రోచ్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే నానో పార్టికల్ సైజ్ కన్నా లెస్ ఉన్న మెటీరియల్ ని నానో సైజ్ కి తీసుకొస్తున్నాం. కంపల్సరీ అక్కడ సైజ్ ఇంక్రీజ్ అవుతోంది కాబట్టి అది 100% ఎఫిషియెంట్ రియాక్షన్ కింద మనం చేయగలం. టాప్ డౌన్ అప్రోచ్ లో ఏం చేయాలి, నానో పార్టికల్ కన్నా హై సైజ్ ఉన్న మెటీరియల్ నానో పార్టికల్ సైజ్ కి తీసుకురావాలి. రియాక్షన్ ఏమైనా ఇన్కంప్లీట్ గా జరిగింది అనుకోండి, నానో పార్టికల్ సైజ్ కన్నా హై పార్టికల్ సైజ్ ఉన్న మెటీరియల్ మనకి ఆ రెసిడ్యూలో ఉండిపోతాయి.
అందువల్ల రేపు పొద్దున్న వాటిని ఏ కెమికల్ ప్రాపర్టీస్ గాని, ఫిజికల్ ప్రాపర్టీస్ గాని మన రియాక్షన్ లో అదర్ అప్లికేషన్స్ కి వాడినప్పుడు జనరల్ గా నెగెటివ్ ఎఫెక్ట్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. అందువల్ల ఈ బాటమ్ అప్ అప్రోచ్ ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే పార్టికల్స్ ఎలాగా లెస్ దాన్ నానో పార్టికల్ సైజ్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ అందులో 1, 2 పార్టికల్స్ మనకి నానోమీటర్ సైజ్ కి ఇంక్రీజ్ అవ్వకపోయినా సరే మనకి డిసడ్వాంటేజ్ అనేది ఉండదు. ఎందుకంటే ఎలాగా సైజ్ లెస్ ఉన్న పార్టికల్ కదా, లెస్ దాన్ నానో పార్టికల్ సైజ్ ఉన్న మెటీరియల్ కదా. అందువల్ల జనరల్ గా ఈ బాటమ్ అప్ మెథడ్ ని ఎక్కువ వాడుతూ ఉంటారండి. నానో పార్టికల్స్ ని ప్రిపేర్ చేయడానికి టాప్ డౌన్ అప్రోచ్ కన్నా ఈ బాటమ్ అప్ అప్రోచ్ ని ఎక్కువ యూజ్ చేస్తుంటారు. అది రీజన్. ఇక్కడ ఈ కెమికల్ రిడక్షన్ మెథడ్ లో సిల్వర్ నానో పార్టికల్స్ ని ఎలా ప్రిపేర్ చేస్తారో డిస్కస్ చేద్దాం. సిల్వర్, ఓకే, వెండి అంటాం కదండి, ఆ సిల్వర్ నానో పార్టికల్స్ ని ఎలా ప్రిపేర్ చేస్తారో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నానో పార్టికల్స్ ని ప్రిపేర్ చేయాలి అంటే మనం కెమికల్ మెథడ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు పీపీఎం కాన్సంట్రేషన్ లో సొల్యూషన్ ప్రిపేర్ చేయాలి. జనరల్ గా మీకు ఇప్పుడు కాన్సంట్రేషన్ అంటే మొలారిటీ గురించి తెలుసు, నార్మాలిటీ గురించి తెలుసు, ఫార్మాలిటీ గురించి తెలుసు, అలాగే మొలాలిటీ గురించి తెలుసు. మొలారిటీ, నార్మాలిటీ, ఫార్మాలిటీ, మొలాలిటీ. మాలిక్యులర్ వెయిట్ ని తీసుకుని చెప్తే దాన్ని మొలారిటీ అని మీకు తెలుసు. ఈక్వివాలెంట్ వెయిట్ ని తీసుకుని చెప్తే నార్మాలిటీ అని తెలుసు. ఓకే, నెక్స్ట్ ఫార్మాలిటీ, మొలాలిటీ. జనరల్ గా ఇక్కడ అమౌంట్ ని కేజీల్లో గానీ, ఓకే, టెంపరేచర్ ని గానీ బేస్ చేసుకుని మీకు చెప్తే ఈ ఫార్మాలిటీ, మొలాలిటీ గురించి మీరు ఆల్రెడీ ఇంటర్ లో డిస్కస్ చేశారు. ఇప్పుడు ఇక్కడ మరి పీపీఎం ఏంటి? పీపీఎం ఈజ్ ఆల్సో ఏ యూనిట్ ఆఫ్ కాన్సంట్రేషన్. పీపీఎం లెవెల్ అంటే మీకు సొల్యూట్ అమౌంట్ గనక చాలా లెస్ అమౌంట్ లో గనక ఉంటే దాన్ని పీపీఎం లెవెల్స్ లో చెప్తారండి. 1 పీపీఎం ఈజ్ ఈక్వల్ టు 1 mg/1 లీటర్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే రేపు పొద్దున మీరు కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ల్యాబ్ లో హార్డ్నెస్ ఎక్స్పెరిమెంట్ గానీ, ఆల్కలినిటీ గానీ, అలాగే సివిల్ అండ్ మెకానికల్ పీపుల్ వాటర్ టెక్నాలజీ చదివేటప్పుడు ఆ ప్రాబ్లమ్స్ కానీ పీపీఎం లెవెల్లోనే చేస్తారండి. ఈ పీపీఎం యూనిట్ ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పీపీఎం అంటే ఏంటి? 1 mg/1 లీటర్. ఏదైనా సబ్స్టెన్స్ 1 mg 1 లీటర్ లో ఉంటే దాన్ని 1 ppm అంటాం. ఫర్ సపోజ్ 2 mg ఉందనుకోండి, 2 mg/1 లీటర్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ 2 ppm. ఓకే, 10 mg ఉందనుకోండి, 10 mg/1 లీటర్, దాన్ని 10 ppm అనాలి నాన్న. ఓకే, 100 mg ఉందనుకోండి పర్ 1 లీటర్, 100 ppm. ఫర్ ఎగ్జాంపుల్ 1000 mg ఉందనుకోండి, 1000 ppm, దట్ ఈస్ 1000 mg అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 1 గ్రామ్. సో అలా పీపీఎం కాన్సంట్రేషన్ ని చెప్తామండి. పీపీఎం ఈస్ ద ఇంపార్టెంట్ కాన్సంట్రేషన్ యూనిట్. ఎప్పుడు చెప్పాలి? సొల్యూట్ అమౌంట్ చాలా లెస్ అమౌంట్ లో గనక మనం తీసుకోవాలి అంటే పీపీఎం కాన్సంట్రేషన్, పీపీఎం లెవెల్ ని తీసుకుంటాం. ఇప్పుడు నేను ఈ కెమికల్ రిడక్షన్ మెథడ్ ద్వారా చాలా జాగ్రత్తగా వినండి అన్న. కెమికల్ రిడక్షన్ మెథడ్ ద్వారా సిల్వర్ నానో పార్టికల్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఏం తీసుకోమంటున్నాను? ఏదైనా సిల్వర్ సాల్ట్ సొల్యూషన్ ని 1 to 6 ppm లో ప్రిపేర్ చేయాలని చెప్తున్నాను. సిల్వర్ సాల్ట్ సొల్యూషన్ అంటే సిల్వర్ సాల్ట్ అనగానే మనకు బాగా తెలుసున్నది సిల్వర్ నైట్రేట్. ఇది మనకు బాగా తెలుసండి. ఎందుకంటే ఇంటర్మీడియట్ లో మీరు ప్రాక్టికల్స్ చేసేటప్పుడు క్లోరైడ్స్ ఎస్టిమేషన్, హాలోజన్స్ ఎస్టిమేషన్ ఈ సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్ తో చేస్తారండి. సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్ గనక మీ సాల్ట్ కి యాడ్ చేస్తే అది వైట్ కలర్ ప్రెసిపేట్ ఇస్తే క్లోరైడ్ అని, యెల్లో ఇస్తే బ్రోమైడ్ అని మనం చెప్పుకుంటూ వస్తాం. హాలోజన్ ఆటమ్స్ అన్ని కూడా ఈ సిల్వర్ తో రియాక్ట్ అయ్యి సిల్వర్ హాలైడ్స్ ని ఫార్మ్ చేస్తాయి. ఏజీఎక్స్ అని చెప్తాం ఆ రియాక్షన్. ఏజీఎక్స్ ఫర్ సపోజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్లోరైడ్, ఇట్ ఈజ్ ఈక్వల్ టు సిల్వర్ క్లోరైడ్, వైట్ ప్రెసిపేట్ వస్తుందండి. మీకు గనక ఇచ్చిన సాల్ట్ కి మీరు దాన్ని వాటర్ యాడ్ చేసి సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్ యాడ్ చేస్తే మీకు టెస్ట్ ట్యూబ్ లో వైట్ ప్రెసిపేట్ వచ్చింది అంటే వాట్ ఇట్ ఇండికేట్స్? మీ సాల్ట్ లో క్లోరైడ్ ఉంది అని ఈజీగా చెప్తావు. జనరల్ గా హాలోజన్స్ ఐడెంటిఫికేషన్ చేయడానికి ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ మీ సాల్ట్ లో కనుక ఉన్నాయా లేదా, నీకు ఇచ్చిన ఇనార్గానిక్ సాల్ట్ లో ఉన్నాయా లేదా అన్నది ఐడెంటిఫై చేయడానికి ఈ సిల్వర్ నైట్రేట్ ని వాడతారు నన్ను. అండ్ ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ మెటీరియల్ అమ్మా. ఈ సిల్వర్ నైట్రేట్ అనేది చాలా కాస్ట్ ఎక్కువ ఇందులో. ఎందుకంటే ఇందులో మెటాలిక్ సిల్వర్ ని యూస్ చేస్తున్నారు కదా. నియర్లీ అది 25 grams, దీని కాస్ట్ 5000 అలా ఉంటుంది. జనరల్ గా హైలీ కాస్ట్లీ మెటీరియల్. సో సిల్వర్ నైట్రేట్. ఓకే, ఇక్కడ ఈ సిల్వర్ నైట్రేట్ ని మనం సాల్ట్ కింద తీసుకుంటామండి. ఇది 1 to 6 ppm ప్రిపేర్ చేయాలి. సొల్యూషన్ ఎలా ప్రిపేర్ చేయాలి? 1 to 6 ppm అంటే ఎలాగా? ఫస్ట్ ఒక మీరు వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ తీసుకుని 1 mg సబ్స్టెన్స్ ని 1 లీటర్ లో డిజాల్వ్ చేయాలి. అది 1 ppm అవుతుంది. నెక్స్ట్ ఇంకొక వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ తీసుకుంటారు,
2 mg సబ్స్టెన్స్ ని 1 లీటర్ లో డిజాల్వ్ చేయాలి. మళ్ళా 2 లీటర్స్ అనకూడదు. మళ్ళా 2 లీటర్స్ చేస్తే అది 1 ppm అయిపోతుంది. మీరు ఎంత చేసినా 1 లీటర్ కాన్సంట్రేషన్ 1 లీటర్ సాల్వెంట్ కి చెయ్యాలి. అంటే 2 mg పర్ 1 లీటర్ అది 2 ppm అని చెప్తాం. అదే 3 mg చేశారనుకోండి 3 ppm. అది 4 mg చేస్తే 4 ppm, 5 mg 5 ppm, 6 mg 6 ppm. అంటే ఇలా 1 mg టు 6 mg సిల్వర్ నైట్రేట్ ని తీసుకుని 1 లీటర్ 1 లీటర్ 1 లీటర్ సాల్వెంట్స్ లో గనక డిజాల్వ్ చేస్తే మీకు 1 to 6 ppm కాన్సంట్రేషన్ ఆఫ్ సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్ అనేది వస్తుంది. అంతే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్ 1 to 6 ppm ప్రొడ్యూస్ చేసుకోవాలి. ఓకే, సో ఆఫ్టర్ ద ప్రిపరేషన్ ఆఫ్ 1 to 6 ppm of silver nitrate solution, we have to add stabilizing agent. అంటే కెమికల్ రిడక్షన్ మెథడ్ లో ఫస్ట్ మీరు దేనిదైతే నానో పార్టికల్స్ ని ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నారో దాని సాల్ట్ సొల్యూషన్ ఇలా 1 to 6 ppm కాన్సంట్రేషన్ రేంజ్ లో ప్రిపేర్ చేసిన తర్వాత దానికి ఏం యాడ్ చేయాలి? స్టెబిలైజింగ్ ఏజెంట్ ని యాడ్ చేయాలండి. ఎందుకు స్టెబిలైజింగ్ ఏజెంట్ ని యాడ్ చేయాలి? ఎందుకు స్టెబిలైజింగ్ ఏజెంట్ ని యాడ్ చేయాలి అంటే ఇది బాటమ్ అప్ అప్రోచ్ అంటున్నామండి. అంటే నానో పార్టికల్ సైజ్ కన్నా తక్కువ ఉన్న మెటీరియల్ నానో పార్టికల్ సైజ్ లోకి రావాలి. మీరు గనక స్టెబిలైజింగ్ ఏజెంట్ ని యాడ్ చేస్తే కంప్లీట్ గా క్లస్టర్ ఫార్మేషన్ అనేది జరిగి కంప్లీట్ గా పార్టికల్స్ యాడ్ అయ్యి వితౌట్ ఎనీ డిస్ట్రక్షన్, వితౌట్ ఎనీ స్ట్రక్చరల్ డిఫార్మేషన్ కరెక్ట్ నానో పార్టికల్ సైజ్ 10 to the power of -9 మీటర్ సైజ్ లో పార్టికల్ అనేది ప్రిపేర్ అవుతుందండి. దీనికి సోడియం డోడెకైల్ సల్ఫేట్ CH3CH2, ఇక్కడ CH2 అనేది 11 ఉంటాయండి. ఓకే, ఈ మిథిలీన్ గ్రూప్ అనేది 11 ఉంటుంది. నెక్స్ట్ SO4Na దీని ఫార్ములా CH3CH2 11 SO4Na. దీని సోడియం డోడెకైల్ సల్ఫేట్ అంటారు నన్ను. సోడియం డోడెకైల్ సల్ఫేట్ it acts as a stabilizing agent. సో ఫస్ట్ 1 to 6 ppm కాన్సంట్రేషన్ లో మీరు ఏదైతే నానో పార్టికల్స్ ని ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నారో ఆ సాల్ట్ సొల్యూషన్ ప్రిపేర్ చేసిన తర్వాత దానికి ఒక స్టెబిలైజింగ్ ఏజెంట్ ని యాడ్ చేయాలి. ఓకే, సో పార్టికల్స్ అన్ని స్టెబుల్ గా ఉండి కరెక్ట్ గా నానో పార్టికల్ సైజ్ లోకి క్లస్టర్ ఫార్మేషన్ జరిగేలాగా. నెక్స్ట్ కెమికల్ రిడక్షన్ మెథడ్ అంటున్నాం కదండి. మెయిన్ ఇందులో జరిగేది ఏంటంటే రిడక్షన్ రియాక్షన్. చాలా జాగ్రత్తగా వినాలండి. రిడక్షన్ జరగాలి అంటే ఇప్పుడు వరకు నీ దగ్గర ఉన్న యాడ్ చేసిన వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ లో ఒకటి సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్ ఉంది, దానికి సోడియం డోడెకైల్ సల్ఫేట్ వేసాం. అదర్ కెమికల్స్ మనం ఏమీ యాడ్ చేయలేదు. రిడక్షన్ జరగాలి అంటున్నాం. రిడక్షన్ జరగాలి అంటే ఏంటి? ఎలక్ట్రాన్ గెయినింగ్ గానీ, ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్స్ గానీ, ఓకే, రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్స్ గానీ జరగాలి. ఇక్కడ సాల్ట్ సొల్యూషన్ కాబట్టి ఇక్కడ ఎలక్ట్రాన్ ఎడిషన్ అనేది జరుగుతుందండి. ఎలక్ట్రాన్ ఎడిషన్ జరగాలి అంటే ఎలా జరుగుతుంది? ఒక రెడ్యూసింగ్ ఏజెంట్ ని నువ్వు నీ కెమికల్ కి యాడ్ చేసినప్పుడు రిడక్షన్ అనేది జరుగుతుంది. రెడ్యూసింగ్ ఏజెంట్ ఇట్ కాజెస్ రిడక్షన్ ఆఫ్ అనదర్ కెమికల్ బట్ ఇట్ అండర్గోస్ ఆక్సిడేషన్ అని ఎలక్ట్రోకెమిస్ట్రీలో రెడ్యూసింగ్ ఏజెంట్ యొక్క డెఫినేషన్ చెప్పుకున్నామండి. ఇక్కడ రెడ్యూసింగ్ ఏజెంట్ కింద చాలా ఇంపార్టెంట్ అన్న హైడ్రజీన్ హైడ్రేట్ అనే కెమికల్ ని యాడ్ చేస్తాం. ఇక్కడ మనకి రెడ్యూసింగ్ ఏజెంట్ కింద యాక్ట్ చేసేది హైడ్రజీన్ హైడ్రేట్. దీని ఫార్ములా H6N2O దీని ఫార్ములా హైడ్రజీన్ హైడ్రేట్. జనరల్ గా ఈ హైడ్రజీన్ హైడ్రేట్ అనే రెడ్యూసింగ్ ఏజెంట్ ని మీ సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్ కి యాడ్ చేయడం వల్ల వాట్ విల్ హ్యాపెన్స్ అంటే జనరల్ గా ఇక్కడ సిల్వర్ నైట్రేట్ అంటే AgNO3 కదా అన్న ఫార్ములా. ఇక్కడ Ag అంటే సిల్వర్ మెటల్ అయ్యాను కాబట్టి ఎలక్ట్రాన్స్ లాస్ Ag ప్లస్ కింద ఫామ్ అవుతుంది, NO3 మైనస్ కింద ఫామ్ అవుతుందండి. దీన్ని నైట్రేట్ అయాన్ అంటాం. Ag ప్లస్ సిల్వర్ అయాన్ అండ్ N నైట్రేట్ అయాన్ ఇలా ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ Ag ప్లస్ స్టేట్ లో ఉంది కాబట్టి సిల్వర్ అయాను, దీనికి గనక ఒక ఎలక్ట్రాన్ ఎడిషన్ గనక జరిగితే ఇది మెటాలిక్ సిల్వర్ కింద ఫామ్ అవుతుంది. మెటాలిక్ సిల్వర్ నానో పార్టికల్ సైజ్ లో ఉన్న మెటాలిక్ సిల్వర్ కింద ఫామ్ అవుతుంది. అంటే 10 to the power of -9 మీటర్ పార్టికల్ సైజ్ లో ఉన్న మెటాలిక్ సిల్వర్ ని ఫామ్ చేస్తుంది. అందువల్ల దీనికి హైడ్రజీన్ హైడ్రేట్ అనే రెడ్యూసింగ్ ఏజెంట్ ని యాడ్ చేస్తున్నాను. ఇలా రెడ్యూసింగ్ ఏజెంట్ ని యాడ్ చేసి హీట్ చేయడం వల్ల
కంప్లీట్ గా రిడక్షన్ రియాక్షన్ అనేది జరిగి, అంటే ఈ మన హైడ్రోజన్ హైడ్రేట్ ఎలక్ట్రాన్స్ లాస్ హైడ్రోజన్ హైడ్రేట్ ఎలక్ట్రాన్స్ లాస్ అంటే ఆక్సిడైజ్ అయ్యి ఆ ఎలక్ట్రాన్స్ సిల్వర్ అయాన్ గెయిన్ చేసుకోవడం వల్ల నానో పార్టికల్ సైజ్ లో ఉన్న సిల్వర్ ఫామ్ అవుతుంది. మనకి ఎలా తెలుస్తుంది? మనం అక్కడ మైక్రోస్కోప్ ని గానీ అదర్ ఇన్స్ట్రుమెంట్ గానీ పెట్టి చూసుకోలేం కదా రియాక్షన్ చేసినప్పుడు. మరి సిల్వర్ నానో పార్టికల్స్ ఫామ్ అయ్యాయా లేదా అని ఎలా ఇండికేషన్ వస్తుంది అంటే బై కలర్ చేంజ్. జనరల్ గా మనకు తెలుసు కదా టైట్రేషన్స్ లో ప్రతి దాంట్లోనూ ఎలా మనం అబ్జర్వ్ చేస్తాం? కలర్ చేంజ్ అవ్వడం ద్వారా కెమికల్ రియాక్షన్ కంప్లీట్ అయిందో లేదో. ఇక్కడ కూడా కలర్ చేంజ్ అవుతుందండి. సొల్యూషన్ పేల్ యెల్లో ఆర్ పేల్ రెడ్ కలర్ కన్వర్ట్ అయిపోతుంది. జనరల్ గా సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్ చేసినప్పుడు అది కలర్లెస్ సొల్యూషన్ కిందే ఉంటుంది. అది కాస్త మనం హైడ్రోజన్ హైడ్రేట్ ని యాడ్ చేసి హీట్ చేయడం ద్వారా, అంటే నానో పార్టికల్ సైజు గనక మెటాలిక్ సిల్వర్ ఫామ్ అయినప్పుడు పేల్ యెల్లో ఆర్ పేల్ రెడ్ కలర్ సొల్యూషన్ కింద ఫామ్ అయిపోతుంది. అంటే వాట్ ఇట్ ఇండికేట్స్, మనం సొల్యూషన్ ని రెడ్యూసింగ్ ఏజెంట్ యాడ్ చేసి హీట్ చేస్తూ ఉంటే పేల్ యెల్లో ఆర్ పేల్ రెడ్ కలర్ వచ్చిందంటే ఓకే 10⁻⁻⁹ మీటర్ సైజ్ లో ఉన్న సిల్వర్ నానో పార్టికల్ ఫామ్ అయ్యేని మనకి ఇండికేషన్. అప్పుడు ఆ సొల్యూషన్ ఫిల్టరేషన్ చేసి ఆ రెసిడ్యూని డ్రై చేస్తే మనకి సిల్వర్ నానో పార్టికల్స్ అనేవి అప్టైన్ అవుతాయి. ఇది కెమికల్ రిడక్షన్ మెథడ్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కెమికల్ రిడక్షన్ మెథడ్ లో ఉన్న ప్రిన్సిపల్ ఏంటి? ఇట్ ఈస్ ఏ బాటమ్ అప్ అప్రోచ్. అంటే లెస్ దాన్ నానో పార్టికల్ సైజ్ ఉన్న మెటీరియల్ ని నానో పార్టికల్ సైజ్ కి క్లస్టర్ ఫామ్ చేయడం ద్వారా, ఎడిషన్ చేయడం ద్వారా మనం ఫామ్ చేస్తున్నాం. ఇక్కడ దేని ఎగ్జాంపుల్ కింద చెప్పుకున్నాను? నన్ను ఇక్కడ ప్రతి దాంట్లోనే ఎగ్జాంపుల్ రాయాలి. మీరు ఏ నానో పార్టికల్స్ దానికి ఎగ్జామ్ ప్రిపరేషన్ చేశారు. ఇక్కడ కెమికల్ రిడక్షన్ మెథడ్ కి సిల్వర్ నానో పార్టికల్స్ ని ప్రిపేర్ చేస్తారు. ఇలా సిల్వర్ నానో పార్టికల్స్ ని ప్రిపేర్ చేసేటప్పుడు మెయిన్ ఫస్ట్ మనకి రిక్వైర్మెంట్ ఏంటి? 1 to 6 ppm కాన్సంట్రేషన్ లో సిల్వర్ సాల్ట్, ఓకే, సిల్వర్ నైట్రేట్ ఆర్ సిల్వర్ క్లోరైడ్, సిల్వర్ అయోడైడ్ ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ సిల్వర్ నైట్రేట్ ని మెయిన్ గా తీసుకున్నామండి. ఎందుకంటే ఇందులో 100% ఈల్డ్ తో మనకి సిల్వర్ నానో పార్టికల్స్ అనేవి అప్టైన్ అవుతాయి కాబట్టి సిల్వర్ నైట్రేట్. ఎందుకంటే అదర్ రియాక్షన్స్ ఏవి, రెసిడ్యూస్ ఏవి ఫామ్ అవ్వకుండా, అదర్ అయాన్స్ ఏవి ఇంటర్ఫీర్ అవ్వకుండా, అది కూడా ఇంపార్టెంట్. మేడం సిల్వర్ క్లోరైడ్ తీసుకోవచ్చు కదండి, సిల్వర్ అయోడైడ్ తీసుకోవచ్చు కదా, సిల్వర్ బ్రోమైడ్ తీసుకోవచ్చు కదా, ఇన్ని సిల్వర్ సాల్ట్స్ ఉండగా ఎందుకు మనం సిల్వర్ నైట్రేట్ ని చూస్ చేసుకోవాలి? మీకు నానో పార్టికల్స్ 10⁻⁹ మీటర్ సైజ్ లో ఫైన్ పార్టికల్స్ రావాలి అంటే అందులో ఓన్లీ సిల్వర్ ఉండాలి తప్పితే అదర్ మెటల్ గానీ, అదర్ నాన్ మెటల్ గానీ, ఇనార్గానిక్ మెటీరియల్ ఏది ఇన్వాల్వ్ అయి ఉండకూడదు. అలా రియాక్షన్ ఇంటర్మీడియట్ కింద ఏది ఫామ్ అవ్వకుండా ఉండే సాల్ట్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సిల్వర్ నైట్రేట్ ని మనం తీసుకున్నామండి. దానికి 1 to 6 ppm కాన్సంట్రేషన్ లో ప్రిపేర్ చేస్తున్నాం. ఇక్కడ ppm అంటే mg/లీటర్ అని చెప్పుకున్నాం. 1 mg/1 లీటర్ కనుక ఏదైనా సబ్స్టెన్స్ ఉంటే దాన్ని 1 ppm అనాలని చెప్పాను. ఓకే, ఇక్కడ మెయిన్ గా యాడ్ చేయాల్సింది ఏంటి? స్టెబిలైజింగ్ ఏజెంట్ ని యాడ్ చేయాలి. అందులో ఏ డిస్టర్బెన్స్ లేకుండా, ఏ డిస్ట్రక్షన్ లేకుండా, ఓకే, మనకు ఫైన్ స్ట్రక్చర్ తో నానో పార్టికల్స్ రావాలి అంటే ఒక స్టెబిలైజింగ్ ఏజెంట్ కంపల్సరీ ఉండాలి. అలా సోడియం డోడెకైల్ సల్ఫేట్ CH3CH211SO4Na సోడియం డోడెకైల్ సల్ఫేట్ ని స్టెబిలైజింగ్ ఏజెంట్ కింద తీసుకున్నాం. నెక్స్ట్ ఒక రెడ్యూసింగ్ ఏజెంట్ ని యాడ్ చేయాలి. ఎందుకు? ఇందులో సిల్వర్ నైట్రేట్ లో Ag+ కింద ఉంది కాబట్టి అయాన్ అనేది అది రెడ్యూస్ అంటే ఎలక్ట్రాన్ ని గెయిన్ చేసుకుని మెటాలిక్ సిల్వర్ లో కన్వర్ట్ చేయాలి కాబట్టి, మెటాలిక్ సిల్వర్ లో కన్వర్ట్ అవ్వాలి కాబట్టి రెడ్యూసింగ్ ఏజెంట్ ని యాడ్ చేయాలి. ఆ రెడ్యూసింగ్ ఏజెంట్ కాన్సంట్రేషన్ ఎంత? ఇట్స్ కాన్సంట్రేషన్ ఈస్ 12 ppm. అది కూడా ఇంపార్టెంట్ నాన్న. 12 ppm హైడ్రోజన్ హైడ్రేట్ ని ఎలా ప్రిపేర్ చేస్తాం? ఇందాకనే కదా చెప్పుకున్నాం మనం. జనరల్ గా ppm లెవెల్లో కాన్సంట్రేషన్ అంటే మనం ఇందాకనే డిస్కస్ చేసుకుంటున్నాం. సో ppm లెవెల్ అంటే 1 mg/1 లీటర్ కాబట్టి ఇక్కడ 12 ppm సొల్యూషన్ అంటే 12 mg హైడ్రోజన్ హైడ్రేట్ ని 1 లీటర్ లో డిజాల్వ్ చేస్తే 12 ppm కాన్సంట్రేషన్ ఉన్న హైడ్రోజన్ హైడ్రేట్ సొల్యూషన్ వస్తుందండి. ఇది సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్ యాడ్ చేసి మనం హీట్ చేస్తాం. ఓకే, మనకి ఇండికేషన్ ఏంటి? నానో పార్టికల్స్ ఫామ్ అయ్యే లేదా ఇండికేషన్ ఏంటి? జనరల్ గా సొల్యూషన్ పేల్ యెల్లో టు పేల్ రెడ్ కన్వర్ట్ అవుతుందండి. సో సొల్యూషన్ ఎప్పుడైతే పేల్ యెల్లో టు పేల్ రెడ్ కన్వర్ట్ అయిందో మనకి సిల్వర్ నానో పార్టికల్స్ 10⁻⁻⁹ మీటర్ సైజ్ తో ఫామ్ అయ్యాయని ఇండికేషన్. దాన్ని ఫిల్టర్ చేసి ఆ రెసిడ్యూని డ్రై చేసి అందులో ఉన్న సిల్వర్ నానో పార్టికల్స్ మనం ఫర్దర్ అప్లికేషన్స్ కి యూస్ చేస్తామండి. ఇది కెమికల్ రిడక్షన్ మెథడ్ లో నానో పార్టికల్స్ ని ప్రిపేర్ చేసే ప్రొసీజర్. ఇట్ ఈస్ ఆల్సో ఏ బాటమ్ అప్ అప్రోచ్. ఓకే, నెక్స్ట్ మెథడ్ గురించి డిస్కస్ చేద్దామండి. Next method, it is also a very important BET method. BET method. BET method. ఇది
దీన్నే బ్రూనార్ ఎమెట్ టెల్లర్ మెథడ్ అంటారు. బ్రూనార్ ఎమెట్ టెల్లర్ వీళ్ళు ముగ్గురు సైంటిస్టులు. బ్రూనార్ ఎమెట్ టెల్లర్ వీళ్ళ పేరు మీద ఈ మెథడ్ వచ్చింది. జనరల్ గా ఎందుకు వీళ్ళ పేరు మీద వచ్చింది అంటే, ఇది బ్రూనార్ ఎమెట్ టెల్లర్ థియరీ యొక్క ఎక్స్టెన్షన్ అండి. బ్రూనార్ ఎమెట్ టెల్లర్ థియరీ యొక్క ఎక్స్టెన్షన్. ఇట్ ఈస్ ఆల్సో ఏ బాటమ్ అప్ అప్రోచ్. దీన్ని కూడా బాటమ్ అప్ అప్రోచ్ కింద చెప్పుకుంటాం. జనరల్ గా బ్రూనార్ ఎమెట్ టెల్లర్ అది ఏం చెప్తుంది అంటే, సాలిడ్ మెటీరియల్ మీద ఒక గ్యాస్ యొక్క అబ్జార్ప్షన్ గురించి మాట్లాడుతుంది. మీకు కొంచెం ఫిజికల్ కెమిస్ట్రీ గురించి మాట్లాడుకునేటప్పుడు జనరల్ గా ఏదైనా సబ్స్టెన్స్ వేరే సబ్స్టెన్స్ డిఫ్యూజ్ అయినప్పుడు దాన్ని 2 రకాలుగా చెప్తారండి. అబ్జార్ప్షన్, ఏడి. జాగ్రత్తగా వినాలండి. అబ్జార్ప్షన్. వాట్ ఈజ్ అబ్జార్ప్షన్? అబ్జార్ప్షన్ ఈస్ ద ఎక్స్టర్నల్ ఫినామినా. అబ్జార్ప్షన్ ఈస్ ద ఇంటర్నల్ ఫినామినా. అంటే ఎలాగో చెప్తున్నాను చూడండి. ఫర్ సపోజ్ మీరు వాల్ కి పెయింట్ ని వేసారండి. ఒక వాల్ కి పెయింట్ ని వేశారు. ఇట్ ఈస్ అబ్జార్ప్షన్, నాట్ అబ్జార్ప్షన్. పెయింట్ అనేది ఆ వాల్ సర్ఫేస్ మీద మాత్రమే స్టిక్ అయ్యి ఉంది. అంటే అక్కడ ఏం చెప్తాం? పెయింట్ వాల్ కి అబ్జార్బ్ అయింది అని చెప్తాం. అలా కాకుండా ఒక లైట్ రేడియేషన్ ని ఒక మాలిక్యూల్ మీదకి పంపించారు. లైట్ రేడియేషన్ అప్పుడు ఏం చెప్తారు? అది ఈ సర్టెన్ వేవ్ లెంత్ నానోమీటర్ ని అబ్జార్బ్ చేసుకుంది అని చెప్తారు. అంటే ఇంటర్నల్ ఫినామినా, అంటే ఇంటర్నల్ గా మాలిక్యూల్ ఇన్నర్ లేయర్స్ లోకి ఆ లైట్ రేడియేషన్ అనేది వెళ్ళింది. అంటే ఇప్పుడు చూడండి, ఒక చాక్ పీస్ నీటిలో వేసేసాం అనుకోండి, ఆ చాక్ పీస్ ఇన్నర్ లేయర్స్ లోకి వాటర్ అనేది వెళ్ళడం అనేది జరుగుతుంది. దాన్ని ఏం చెప్పాలి? అబ్జార్ప్షన్ అని చెప్పాలండి. అబ్జార్ప్షన్ అండ్ అబ్జార్ప్షన్. ఓకే. సో ఇంటర్నల్ ఫినామినా అండ్ ఎక్స్టర్నల్ ఫినామినా. సో జనరల్ గా ఒక సాలిడ్ సబ్స్టెన్స్ మీద గ్యాస్ అనేది ఎలా అబ్జార్బ్ అవుతుంది అనేది ఈ థియరీ చెప్తుందండి. దానికి ఎక్స్టెన్షన్ మన బెట్ మెథడ్ లో నానో పార్టికల్స్ ని ప్రొడ్యూస్ చేయడం. దీన్ని ఏం చెప్తున్నాం అండి? ఇట్ ఈస్ ఏ బాటమ్ అప్ అప్రోచ్ అండి. అంటే నానో పార్టికల్ సైజ్ కన్నా డిక్రీజ్ ఉన్న మెటీరియల్ ని క్లస్టర్ ఫార్మేషన్ ద్వారా నానో పార్టికల్స్ లో తీసుకెళ్తాం. ఇందాక కూడా మీకు చెప్పాను, జనరల్ గా అన్ని కూడా బాటమ్ అప్ అప్రోచ్ లోనే చెప్తామండి. ఎందుకంటే దాంట్లో ఉన్న అడ్వాంటేజ్ వల్ల నానో పార్టికల్ సైజ్ కన్నా తక్కువగా ఉంది కాబట్టి 100% రియాక్షన్ ఈల్డ్ కరెక్ట్ గా వస్తుందండి, వితౌట్ ఎనీ సైడ్ ప్రొడక్ట్స్ ఫార్మేషన్. ఒకవేళ ఏదైనా 1-2 మాలిక్యూల్స్ నానో మెటీరియల్ సైజ్ కన్వర్ట్ అవ్వకలేకపోయినా మీకు డిసడ్వాంటేజ్ అని ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ నానో పార్టికల్ సైజ్ కన్నా డిక్రీజ్ లో ఉన్నాయి కాబట్టి. ఓకేనా? ఇక్కడ ఈ మెథడ్ లో చాలా ఇంపార్టెంట్ గా చూడండి అన్న, COX Fe3-XO4 దీన్ని కోబాల్ట్ ఐరన్ ఆక్సైడ్స్ అంటారండి. కోబాల్ట్ ఐరన్ ఆక్సైడ్. ఇక్కడ ఎక్స్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ కోబాల్ట్ ఆటమ్స్ అండి. COX అని రాశాను కదా, నెంబర్ ఆఫ్ కోబాల్ట్ ఆటమ్స్. ఎందుకు దీన్ని COX అంటున్నాను అనుకో, ఒకసారి చూడండి అన్న. ఇప్పుడు కోబాల్ట్ ఒకటి ఉంది అనుకోండి, CO1Fe3-1 వేస్తారు, అంటే ఐరన్ Fe2 వస్తుంది అనమాట. Fe2O4 దాని ఫార్ములా అవుతుంది. అదే ఫర్ సపోజ్ మీరు X=2 వేసారనుకోండి, X=1 or 2 మాత్రమే వేయగలం, 3 వేయకూడదు. ఎందుకంటే 3 - 3 అక్కడ 0, అంటే ఐరన్ పార్టికల్స్ లేకుండా దాన్ని ప్రిపేర్ చేయలేం. అంటే X 1 or 2 అవుతుంది నాన్న. ఆ 1 or 2 రేషియోలో ఉంటుంది కాబట్టి అక్కడ COX అని రాశాను. అప్పుడు 3 - 2 అవుతుందండి. అప్పుడు ఐరన్ ఒక ఆటం మాత్రమే ఉంటుంది. దీన్ని COX Fe3-XO4 కోబాల్ట్ ఐరన్ ఆక్సైడ్ నానో పార్టికల్స్ అంటారండి వీటిని. కోబాల్ట్ ఐరన్ ఆక్సైడ్ నానో పార్టికల్స్. వీటిని ఈ బెట్ మెథడ్ ద్వారా, బ్రోనార్ ఎమెట్ టెల్లర్ మెథడ్ ద్వారా మనం ప్రిపేర్ చేస్తాం. ఎలా చేస్తాం? ఇట్ ఈస్ ఏ కంబషన్ రియాక్షన్. మీకు తెలుసు కంబషన్ అంటే హై టెంపరేచర్ దగ్గర వేరే అదర్ వాటర్ గానీ అదర్ గ్యాసెస్ గానీ ఏవి లేకుండా హై టెంపరేచర్ దగ్గర దాన్ని హీట్ చేస్తే కంబషన్ అంటారండి. ఫ్యూయల్స్ లో మనం ఎక్కువగా కంబషన్ అని చెప్పుకుంటాం. కంబషన్ రియాక్షన్, ఫ్యూయల్ గనక ఆక్సిజన్ తో రియాక్ట్ అయ్యి హై టెంపరేచర్ దగ్గర అది బర్న్ అయ్యి మనకి కరెస్పాండింగ్ ఆక్సైడ్స్ ని ఫార్మ్ చేస్తుందండి. దాన్ని కంబషన్ రియాక్షన్ అని చెప్పుకుంటాం. అలాగే ఇట్ ఈస్ ఏ కంబషన్, అంటే హై టెంపరేచర్ దగ్గర హీట్ చేస్తున్నాం.
ఇలా కోబాల్ట్ ఐరన్ ఆక్సైడ్ నానో పార్టికల్స్ ని ప్రిపేర్ చేయడానికి మనం తీసుకున్న స్టార్టింగ్ మెటీరియల్స్ ఏంటంటే ఐరన్ నైట్రేట్, ఐరన్ సాల్ట్ ఉన్న కాంపౌండ్ ఐరన్ నైట్రేట్ ని తీసుకుంటున్నాం. నెక్స్ట్ కోబాల్ట్ మనకు ఉండాలి కాబట్టి కోబాల్ట్ నైట్రేట్, ఇందాక చూడండి నాన్న సిల్వర్ పార్టికల్స్ కూడా ప్రిపేర్ చేసేటప్పుడు సిల్వర్ నైట్రేట్, నైట్రేట్ ఫామ్ లో ఉన్నదాన్నే తీసుకున్నాను. ఎందుకంటే జనరల్ గా NO2 గ్యాస్ ఫామ్ లో ఎస్కేప్ అయిపోతూ ఉంటుంది, అదర్ ఇంటర్మీడియట్స్ ఏమి ఫామ్ అవ్వవు, దాంతో రిస్క్ ఫ్యాక్టర్ అనేది తక్కువ. కాబట్టి జనరల్ గా వేటికి అయితే నానో పార్టికల్స్ మనం ప్రిపేర్ చేస్తున్నామో వాటిని జనరల్ గా నైట్రేట్ ఫామ్ లో ఉన్న కాంపౌండ్స్ నే మనం ప్రిఫర్ చేస్తూ ఉంటాం. జనరల్ గా దీనికి స్మాల్ అమౌంట్ లో యూరియాని యాడ్ చేస్తారు. ఇది యాక్ట్స్ యాజ్ ఎ కెటలిస్ట్. అంటే ఏంటి, రియాక్షన్ ఫాస్ట్ టైమ్ లో 100% ఈల్డ్ తో రేట్ ఆఫ్ రియాక్షన్ ఇంక్రీజ్ చేసేలాగా ఒక కెటలిస్ట్ కింద ఇది బిహేవ్ చేస్తూ ఉంటుంది. కెటలిస్ట్ కింద బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఐరన్ నైట్రేట్ అండ్ కోబాల్ట్ నైట్రేట్ అండి. ఐరన్ నైట్రేట్, కోబాల్ట్ నైట్రేట్ ఈ రెండింటిని కూడా మనం యూజ్ చేస్తామండి. ఇట్ ఈస్ ఏ కంబషన్ రియాక్షన్ అని చెప్తాం. అంటే హై టెంపరేచర్ దగ్గర హీట్ చేస్తాం. ఇక్కడ ఆ యూరియా అనేది కెటలిస్ట్ కింద యాడ్ చేస్తాం. ఇక్కడ హీట్ చేసే టెంపరేచర్ అంతా 850 to 1110 degrees centigrade, 850 to 1110 degrees centigrade. అంత హై టెంపరేచర్ కనుక మీరు హీట్ చేయడం వల్ల నైట్రేట్ అయాన్ అనేది ఇందులోంచి రిమూవ్ అయ్యి, ఇది ఆక్సిజన్ ప్రెసెన్స్ లో హీటింగ్ అని చెప్తున్నాను కాబట్టి ఇది ఆక్సైడ్ ఫామ్ లో ఆక్సిడైజ్ అయ్యి కోబాల్ట్ అండ్ ఐరన్ ఆక్సైడ్స్ ని ఫామ్ చేస్తుంది. COX Fe3-XO4 అంటే కోబాల్ట్ 1 or 2 ఉంటుంది. కోబాల్ట్ 1 ఉంటే ఐరన్ 2 ఉంటుంది, కోబాల్ట్ 2 ఉంటే ఐరన్ 1 ఉంటుంది. 1:2 or 2:1 రేషియోలో ఫామ్ అవుతాయి. ఇలా కోబాల్ట్ ఐరన్ ఆక్సైడ్స్ నానో మెటీరియల్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుందండి. కోబాల్ట్ ఐరన్ ఆక్సైడ్. ఓకే, జనరల్ గా దీన్ని ఆ మెటీరియల్ ఆ రెసిడ్యూ ఫామ్ అయిన తర్వాత దీన్ని డీఅయోనైజ్డ్ వాటర్ తో వాష్ చేస్తాం. లాస్ట్ క్లాస్ లో మనం చెప్పుకున్నాం డీఅయోనైజ్డ్ వాటర్ అంటే అందులో ఓన్లీ H+ అండ్ OH- అయాన్స్ తప్ప రిమైనింగ్ ఏ అదర్ ఇంప్యూరిటీస్ కానీ ఏ అదర్ డిజాల్వ్ సాల్ట్స్ కనుక లేకపోతే దాన్ని డీఅయోనైజ్డ్ వాటర్ అని చెప్తాం. ఇక్కడ సబ్స్టెన్స్ ని డీఅయోనైజ్డ్ వాటర్ తో వాష్ చేయడం అనేది జరుగుతుంది. ఆ రెసిడ్యూని డ్రై చేసి అందులో ఉన్న నానో పార్టికల్స్ ని కలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ మీకు అప్లికేషన్స్ చెప్పినప్పుడు చెప్తానండి. ఈ COX Fe3-XO4 ఫార్ములా గుర్తుపెట్టుకోండి. దీనికి స్పెషల్ అప్లికేషన్ ఉంది. కోబాల్ట్ ఐరన్ ఆక్సైడ్ నానో పార్టికల్స్ ని జనరల్ గా కెమికల్ రియాక్షన్స్ లో కెటలైటిక్ సబ్స్టెన్స్ కింద యూజ్ చేస్తారండి. ఓకే, స్పెషల్ ప్రాపర్టీ ఉన్న నానో పార్టికల్స్ అది. ఓకేనా. సో ఈ కోబాల్ట్ ఐరన్ ఆక్సైడ్ నానో పార్టికల్స్ యొక్క ప్రిపరేషన్ బెట్ మెథడ్ ద్వారా బ్రూనార్ ఎమెట్ టెల్లర్ మెథడ్ ద్వారా మనం ప్రిపేర్ చేసాం. ఇక్కడ మీరు నన్ను అడగచ్చు, మేడం ఇది సాలిడ్ మీద గ్యాస్ యొక్క అబ్సార్ప్షన్ కి కంటిన్యూషన్ ప్రాసెస్ అన్నారు కదా బెట్ మెథడ్ అనేది, ఆ పెట్ థియరీ కంటిన్యూషన్ కదా అంటే అవునండి. ఇక్కడ సాలిడ్ మెటీరియల్ అంటే ఐరన్ నైట్రేట్, కోబాల్ట్ నైట్రేట్, దీని మీద ఆక్సిజన్ రియాక్ట్ అయిందా లేదా, ఆక్సిజన్ గ్యాసే కదా, మనకి ఆక్సైడ్ ఫామ్ లో ఫామ్ అయిందా లేదా, అంటే అక్కడ జరిగిందా లేదా, అబ్సార్ప్షన్ జరిగిందా లేదా. ఓకే, సో ఇది బ్రోనార్ ఎమెట్ టెల్లర్ థియరీకి కంటిన్యూషన్ అండి. కాబట్టి దీని పేరు బెట్ మెథడ్ అని పెట్టుకున్నాం, బ్రోనార్ ఎమెట్ టెల్లర్ మెథడ్. ఓకే, ఇది బెట్ మెథడ్ లో కోబాల్ట్ ఐరన్ ఆక్సైడ్ నానో పార్టికల్స్ యొక్క ప్రిపరేషన్ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ మెథడ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ నానో మెటీరియల్స్, దట్ ఈస్ TEM మెథడ్, ట్రాన్స్మిషన్ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోపిక్ మెథడ్. ట్రాన్స్మిషన్ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోపిక్ మెథడ్ అండి. ట్రాన్స్మిషన్ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోపిక్ మెథడ్. సో ఒక్కొక్క మెథడ్ లోనూ ఒక్కొక్క అడ్వాంటేజ్ చెప్పుకుంటున్నాను అన్న. దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే షేప్ స్పెసిఫిక్ మెథడ్. ఇట్ ఈస్ ఎ షేప్ స్పెసిఫిక్ మెథడ్. మనం నానో షేప్ స్పెసిఫిక్ అండ్ సైజ్ స్పెసిఫిక్. అంటే 10⁻⁻9 మీటర్ అంటే ఎగ్జాక్ట్ 10⁻⁻9 మీటర్లు వస్తాయి, లేదా 10⁻⁻8 మీటర్స్ అంటే ఇంకా డే సైజ్ డిక్రీజ్ చేయొచ్చు. అంటే మనం అలా షేప్ అండ్ సైజ్ స్పెసిఫిక్ మెథడ్ అండి ఇది. ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపిక్ మెథడ్. సో దీనికి మనం ప్లాటినం నానో పార్టికల్స్ ని ప్రిపరేషన్ ని ఇక్కడ చెప్పుకుంటామండి. చాలా ఇంపార్టెంట్. మీరు గనక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇదే ఫ్యూయల్ టెక్నాలజీలో మనం ఎలక్ట్రోడ్స్ ని ప్లాటినం తో కోట్ చేసామని డిస్కస్ చేసాం. లాస్ట్ యూనిట్ ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కరోజన్ మనం చెప్పుకునేటప్పుడు, మనం జనరల్ గా ఫ్యూయల్ సెల్స్ గురించి చెప్పుకునేటప్పుడు ఆ గ్రాఫైట్ ఆర్ కార్బన్ రాడ్స్ ని గానీ, అక్కడ ఉన్న తీసుకున్న నికెల్ రాడ్స్ ని గానీ ఇనర్ట్ మెటీరియల్ ప్లాటినం తో కోట్ చేసామండి అని చెప్పుకున్నాం. అక్కడ వాడే ప్లాటినం, ఈ ప్లాటినం నానో పార్టికల్స్ కొల్లాయిడల్ ప్లాటినం నానో పార్టికల్స్ ఈ TEM మెథడ్ ద్వారా ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపిక్ మెథడ్ ద్వారా ఫామ్ అయిన నానో పార్టికల్స్ అది. ఓకేనా. దీని ఈ రెండింటికి ఇంటర్లింక్ ఎలా వచ్చిందో చూడండి.
TEM మెథడ్, ట్రాన్స్మిషన్ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోపిక్ మెథడ్ ద్వారా ప్రొడ్యూస్ అయిన కొల్లాయిడల్ ప్లాటినం నానో పార్టికల్స్ ని అక్కడ మనం ఎలక్ట్రోడ్ మెటీరియల్ కింద యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ కొల్లాయిడల్ ప్లాటినం నానో పార్టికల్స్ ని గనక ఈ TEM మెథడ్, ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపిక్ మెథడ్ ద్వారా ప్రొడ్యూస్ చేయాలి అంటే ప్లాటినం సాల్ట్ ని తీసుకుంటామండి. ఇక్కడ పొటాషియం ప్లాటినం క్లోరైడ్ సాల్ట్ ని తీసుకున్నామండి. దీని ఫార్ములా PtCl2 KPtCl2 పొటాషియం ప్లాటినం క్లోరైడ్. దీని కాన్సంట్రేషన్ ఎంత? 0.0001 మోలార్. నానో పార్టికల్స్ ఎప్పుడు కూడా చాలా డైల్యూటెడ్ సొల్యూషన్స్ తో ప్రిపేర్ చేస్తామండి. ఏదర్ ppm కాన్సంట్రేషన్ గానీ, ఒకవేళ మొలారిటీ తీసుకుంటే లీస్ట్ కాన్సంట్రేషన్ 0.0001 మోలార్ అన్నమాట. ఓకే, సో ఆ కాన్సంట్రేషన్ లో పొటాషియం ప్లాటినం క్లోరైడ్ సొల్యూషన్ ని తీసుకున్నాం. దానికి సోడియం పాలీఎక్రైలేట్ ని యాడ్ చేస్తామండి. చాలా ఇంపార్టెంట్. సోడియం పాలీఎక్రైలేట్ యొక్క బ్యూటిఫుల్ అప్లికేషన్ ఏంటంటే ఇది వాటర్ ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది అన్న. సోడియం పాలీఎక్రైలేట్, ఓకే, ఇది వాటర్ ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ సోడియం పాలీఎక్రైలేట్ స్టెబిలైజింగ్ ఏజెంట్ ని యాడ్ చేసి ఆర్గాన్ గ్యాస్ ని 20 మినిట్స్ పంపిస్తామండి. ఆర్గాన్ గ్యాస్ అంటే ఇనర్ట్ మీడియం క్రియేట్ చేయడం గురించి. ఆర్గాన్ గ్యాస్, ఇవి ఇనర్ట్ గ్యాసెస్, హీలియం, నియాన్, ఆర్గాన్, క్సినాన్, క్రిప్టాన్ మనం ఇనర్ట్ గ్యాసెస్ అని చెప్పుకుంటాం కదా. ఇనర్ట్ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేయడానికి, అంటే అందులో ఫర్దర్ రియాక్షన్స్ ఏవి జరగకుండా ఉండడానికి, ఆ రియాక్షన్ అదే కండిషన్ లో స్టాప్ అవ్వడానికి ఆర్గాన్ గ్యాస్ ని 20 మినిట్స్ పంపిస్తామండి. ఈ సిస్టమ్, ఆ వెసల్ ఏదైతే ఉందో దాన్ని కదపకుండా ఒక నైట్ అంతా కూడా ల్యాబ్ లో డార్క్ కండిషన్ లో పెట్టేస్తాం. ఆ వెసల్ ఏదైతే ఉందో ఆ రియాక్షన్ మిక్చర్ యొక్క వెసల్ ఓవర్ నైట్ డార్క్ కండిషన్ లో పెడతామండి. అలా చేసినప్పుడు సొల్యూషన్ అనేది లైట్ గోల్డెన్ కలర్ లోకి కన్వర్ట్ అవుతుంది. జనరల్ గా ప్లాటినం యొక్క కలర్ ఏం చెప్తారు మీరు? లైట్ సిల్వర్ కలర్ లో, షైనీ సిల్వర్ కలర్ లో కదా ఉంటుంది. అది నానో పార్టికల్ సైజ్ లోకి వెళ్ళేసరికి చూడండి లైట్ గోల్డెన్ కలర్. ఇప్పుడు మనం ప్రాపర్టీస్ చెప్పుకుంటాం నానో పార్టికల్స్ కి, ట్రెడిషనల్ మెటీరియల్స్ కి కలర్ ఎలా డీవియేట్ అవుతుందని. ఎందుకు డీవియేట్ అయింది గెస్ చేయగలరా ఎవరైనా? ఎప్పుడైతే పార్టికల్ సైజ్ నానో మెటీరియల్ సైజ్ కి డిక్రీజ్ అయిపోయిందో దానికి ఉన్న ట్రెడిషనల్ మెటీరియల్ కున్న కలర్ ఉండదండి. కలర్ డీవియేషన్ అనేది వస్తుంది. ఇందాక సిల్వర్ నానో పార్టికల్స్ కూడా కెమికల్ రిడక్షన్ మెథడ్ ద్వారా మనం చెప్పుకున్నప్పుడు లైట్ ఎల్లో ఆర్ పేల్ పింక్ అన్నాం. అంటే సిల్వర్ పార్టికల్ సిల్వర్ కలర్ లో ఉంటాయి. అది కాస్త నానో మెటీరియల్ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా షైనీ సర్ఫేస్ ఎల్లో ఆర్ వచ్చిందండి. అలాగే జనరల్ గా ప్లాటినం కూడా లైట్ సిల్వర్ సర్ఫేస్ తో ఉండే మెటీరియల్, అది కూడా లైట్ గోల్డెన్ కలర్ కి వెళ్ళింది నానో పార్టికల్ సైజ్ కి వెళ్ళేసరికి. చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ నానో మెటీరియల్స్ ఉన్న ప్రాపర్టీ. ఓకేనా? సో ఇలాగ ఇది లైట్ గోల్డెన్ కలర్ కి కన్వర్ట్ అయిందంటే వాట్ ఇట్ ఇండికేట్స్? మనకి ప్లాటినం నానో పార్టికల్స్ 10⁻⁻⁹ మీటర్ సైజ్ లో ఫామ్ అయ్యాయి అని అర్థం. సో TEM మెథడ్, ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపిక్ మెథడ్. ఇక్కడ ఏం చేస్తాము? జనరల్ గా కొల్లాయిడల్ ఫామ్ లో ఉన్న సాల్ట్ సొల్యూషన్ ని ప్రిపేర్ చేస్తామండి. లీస్ట్ మోలార్ కాన్సంట్రేషన్ తో, అంటే లెస్ మోలార్ కాన్సంట్రేషన్ తో సొల్యూషన్ ప్రిపేర్ చేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ప్లాటినం నానో పార్టికల్స్ ప్రిపరేషన్ చెప్పుకుంటున్నాం కాబట్టి పొటాషియం ప్లాటినం క్లోరైడ్ సొల్యూషన్ 0.0001 మోలార్ కాన్సంట్రేషన్ తో ప్రిపేర్ చేసుకుంటున్నాం అండి. దానికి సోడియం పాలీఎక్రైలేట్ ని యాడ్ చేస్తున్నాం. సో దీనికి ఆర్గాన్ గ్యాస్ ని 20 మినిట్స్ పంపించినప్పుడు స్టెబిలైజేషన్ అనేది జరిగి రియాక్షన్ అనేది కంప్లీట్ అయ్యి మనకి ఆ వెసల్ ని ఓవర్ నైట్ లీవ్ చేసేయమని చెప్తున్నాం. అంటే డార్క్ కండిషన్ లో. ఎందువల్ల అంటే ఇనర్ట్ అట్మాస్ఫియర్ లో నానో పార్టికల్స్ కంప్లీట్ గా మన వెసల్ ని కదపకుండా కనుకుంటే స్టెబిలైజ్ అయ్యి మనకి షేప్ స్పెసిఫిక్ మెథడ్ అంటున్నాం కదా, ఇది షేప్ స్పెసిఫిక్ మెథడ్ అంటున్నాం. మనం ఏ షేప్ లో కావాలా సెకండ్ 10⁻⁻⁻ ఎగ్జాక్ట్ సైజ్ స్పెసిఫిక్, షేప్ స్పెసిఫిక్. మీరు దానికి ఏ ఎజిటేషన్ చేసినా, దాని మీద ఏ మెకానికల్ ఎజిటేషన్ చేసినా, దాని ఎన్విరాన్మెంట్ అదర్ గ్యాసెస్ కనుక ఆక్సిజన్ గానీ, కార్బన్ డైఆక్సైడ్ గానీ, నైట్రోజన్ ఆక్సైడ్ గానీ ఇన్వాల్వ్ అయినా ఆ షేప్ అండ్ సైజ్ డీవియేట్ అవుతాయి. కాబట్టి ఈ ఇనర్ట్ అట్మాస్ఫియర్, ఆర్గాన్ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేస్తున్నాం. అలాగే దాని డార్క్ ఎన్విరాన్మెంట్ లో, ఓకే, మనకి డార్క్ ఎన్విరాన్మెంట్ లో ఓవర్ నైట్ ఆ వెసల్ ని లీవ్ చేసేస్తాం. అలా చేయడం వల్ల షేప్ అండ్ సైజ్ స్పెసిఫిక్ లో ఉన్న ప్లాటినం నానో పార్టికల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. ప్లాటినం నానో పార్టికల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. మనకి ప్లాటినం నానో పార్టికల్స్ ప్రొడ్యూస్ అయ్యే ఇండికేషన్ ఏంటి? సొల్యూషన్ అనేది అక్కడ ఉన్న మనకి ఆ మిక్స్చర్ అనేది లైట్ గోల్డెన్ కలర్ లో కన్వర్ట్ అవుతుంది. అలా లైట్ గోల్డెన్ కలర్ లో కన్వర్ట్ అయింది అంటే ఇట్ ఇండికేట్స్ ప్లాటినం నానో పార్టికల్స్ ఆర్ ఫార్మ్డ్. ప్లాటినం నానో పార్టికల్స్ ఆర్ ఫార్మ్డ్ అని మనకు అర్థం అవుతుంది. దాన్ని ఫిల్టర్ చేసి మనకి ప్రతి దానికి నెక్స్ట్ ప్రాసెస్ ఫిల్టరేషన్ కామన్ అన్న. ఆ ఉన్న పార్టికల్స్ అన్ని కూడా ఒక రెసిడ్యూ ఫామ్ లో ఫామ్ అవ్వాలి కాబట్టి ఫిల్టర్ చేసి మనం ఆ రెసిడ్యూని ట్రై చేస్తామండి. అది జనరల్ గా
టెమ్ మెథడ్ ట్రాన్స్మిషన్ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోపిక్ మెథడ్ ద్వారా నానో మెటీరియల్స్ ని ప్రిపేర్ చేసే ప్రాసెస్. ఇక్కడ మీకు 4 మెథడ్స్ చెప్పాను. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ 4 మెథడ్ కూడా. ఎగ్జామ్ లో మీకు వాట్ ఈజ్ నానో పార్టికల్ అండ్ రైట్ ద ప్రిపరేషన్ ప్రాసెస్ ఆఫ్ నానో మెటీరియల్స్ అని అడుగుతాడండి. వాట్ ఈజ్ నానో మెటీరియల్ అండ్ రైట్ ద ప్రిపరేషన్ ప్రాసెస్ ఆఫ్ నానో మెటీరియల్స్ అని అడుగుతాడండి. మీకు గనక అలా అడిగినప్పుడు ఓకే. అలా అడిగినప్పుడు ఈ 4 మెథడ్స్ రాయాలండి. అందులో ఫస్ట్ మెథడ్ సోల్ జెల్ మెథడ్ అండి. సొల్యూషన్ ని జెల్ ఫార్మ్ లో కన్వర్ట్ చేసి నానో మెటీరియల్స్ ని ప్రిపేర్ చేస్తామండి. సెకండ్ మెథడ్ కెమికల్ రిడక్షన్ మెథడ్. ఒక రిడక్షన్ రియాక్షన్ ద్వారా స్టెబిలైజింగ్ ఏజెంట్ అండ్ రిడ్యూసింగ్ ఏజెంట్ యూజ్ చేసి సొల్యూషన్ ని పీపీఎం లెవెల్లో అంటే 1 mg per 1 liter 1 ppm or 2 ppm up to 6 ppm లెవెల్ కాన్సంట్రేషన్ లో మనం సొల్యూషన్ ని ప్రొడ్యూస్ చేసి నానో మెటీరియల్స్ ని ప్రిపేర్ చేస్తామండి. థర్డ్ వన్ బెట్ మెథడ్ బ్రోనార్ ఎమెట్ టెల్లర్ మెథడ్. మనకి థియరీ ఉందండి, బ్రోనార్ ఎమెట్ టెల్లర్ థియరీ. అంటే ఒక గ్యాస్ సాలిడ్ సబ్స్టెన్స్ మీద గ్యాస్ యొక్క అబ్జార్ప్షన్ ఎలా ఉంటుందని చెప్పుకోవడానికి ఈ థియరీని వాడతామండి. ఈ థియరీకి ఎక్స్టెన్షనే ఈ బెట్ మెథడ్ అండి. ఇట్ ఈస్ ఏ బాటమ్ అప్ అప్రోచ్ అంటున్నాం. అంటే నానో పార్టికల్ సైజ్ కన్నా తక్కువ ఉన్న మెటీరియల్ క్లస్టర్ ఫార్మేషన్ ద్వారా నానో మెటీరియల్ సైజ్ తీసుకొస్తాం. ఎలా తీసుకొస్తాం? ఇట్ ఈస్ ఏ కంబషన్ రియాక్షన్. అంటే ఆక్సిజన్ ప్రెసెన్స్ లో గనక హై టెంపరేచర్ కి మనం మెటీరియల్ హీట్ చేస్తే దాని కంబషన్ అని చెప్తామండి. జనరల్ గా ఫ్యూయల్ టెక్నాలజీలో ఎక్కువ మనం డిస్కస్ చేస్తాం. ఇలా కంబషన్ రియాక్షన్ ద్వారా హై టెంపరేచర్ ఇక్కడ 850 to 10 degrees హీట్ చేయడం వల్ల మనకి ఆ కోబాల్ట్ ఐరన్ ఆక్సైడ్. ఇక్కడ చూడండి, సింగిల్ మెటల్ ప్రిపేర్ చేయట్లేదు, 2 మెటల్స్ ఉన్నాయి ఇక్కడ. కోబాల్ట్ ఐరన్ ఆక్సైడ్. ఇది యాక్చువల్ గా దీని వైడ్ అప్లికేషన్స్ అండి. క్యాటలిస్ట్ గా ఎక్కువ వాడతాం కెమికల్ రియాక్షన్స్ లో. దీని అప్లికేషన్స్ చెప్పేటప్పుడు నానో మెటీరియల్ అప్లికేషన్ లో ఇది మనం డిస్కస్ చేస్తాం. కోబాల్ట్ ఐరన్ ఆక్సైడ్ నానో మెటీరియల్స్ ని ప్రిపేర్ చేస్తాం బై కంబషన్ రియాక్షన్, హీటింగ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్. అలా చెయ్యాలి అంటే తీసుకున్న సాల్ట్ ఏంటి? ఐరన్ నైట్రేట్, కోబాల్ట్ నైట్రేట్. నైట్రేట్ ఉన్నది ఎందుకు తీసుకోవాలి? ఎందుకంటే అదర్ ఇంటర్మీడియట్స్ ఫామ్ అవ్వట్లేదు, NO2 గ్యాస్ కింద ఎస్కేప్ అయిపోతుంది. మనకి జనరల్ గా 100% ఈల్డ్స్ వస్తుంది. అదర్ బై ప్రొడక్ట్స్ ఏమి రావట్లేదు. కాబట్టి మనం ఆ కెమికల్ రిడక్షన్ మెథడ్ లో తీసుకున్నా లేదా బెట్ మెథడ్ లో తీసుకున్నా నైట్రేట్ ఫామ్ లో ఉన్న సాల్ట్స్ జనరల్ గా తీసుకోవడం అనేది జరుగుతుందండి. సో ఐరన్ నైట్రేట్ అండ్ కోబాల్ట్ నైట్రేట్. యూరియా రోల్ ఏంటి ఇక్కడ? యూరియా కెటలిస్ట్ కింద యాక్ట్ చేస్తుంది అన్న. రియాక్షన్ లో కెటలిస్ట్ కింద యాక్ట్ చేస్తుంది. అంటే రేట్ ఆఫ్ రియాక్షన్ ఇంక్రీజ్ చేసి 100% ఈల్ తో మనకి ప్రొడక్ట్ రావాలి అంటే ఇక్కడ యూరియా అనేది కెటలిస్ట్ కింద యాక్ట్ చేస్తుంది. సో ఈ యూరియా కెటలిస్ట్ ప్రెసెన్స్ లో ఈ ఆక్సిజన్ ప్రెసెన్స్ లో హీట్ చేయడం వల్ల మనకి చూడండి ఆక్సైడ్ ఫామ్ అవ్వాలి. అంటే ఇందాక చెప్పాను కదా, ఆక్సిజన్ అబ్జార్ప్షన్ చెప్పాను కదా, సాలిడ్ మెటీరియల్ మీద ఆక్సిజన్ అబ్జార్ప్షన్ అంటే కోబాల్ట్ అండ్ ఐరన్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఎక్స్ అది 1 or 2 ఉండాలండి. ఇక్కడ ఎక్స్ కోబాల్ట్ అయాన్ దగ్గర 1 అని రాశానంటే ఐరన్ దగ్గర 3 - 1 ఐరన్ 2 అవుతాయి. లేదు కోబాల్ట్ 2 వచ్చిందంటే ఐరన్ 1 అవుతుందండి. 1:2 or 2:1 రేషియోలో ఉంటాయి. ఇది బెట్ మెథడ్ గురించి. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోపిక్ మెథడ్. ప్లాటినం నానో పార్టికల్స్ ని ప్రిపేర్ చేస్తున్నాం. ఓకే, కొల్లాయిడల్ మిక్స్చర్ ద్వారా. అది ట్రాన్స్మిషన్ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోపిక్ మెథడ్. అంటే మనం ఈ క్లాస్ లో వాట్ ఈజ్ నానో పార్టికల్ అంటే 10⁻⁻⁹ మీటర్ సైజ్ ఉన్న పార్టికల్స్ ని నానో పార్టికల్స్ అని చెప్పుకుంటున్నాం. ఆ నానో పార్టికల్స్ ని ప్రిపేర్ చేయాలంటే 2 మెథడ్స్ ఉన్నాయి. బాటమ్ అప్ అప్రోచ్, టాప్ డౌన్ అప్రోచ్. జనరల్ గా అన్నిటికీ కూడా మనం బాటమ్ అప్ అప్రోచ్ ని వాడతాం జనరల్ గా. ఎందుకంటే అందులో లెస్ దాన్ నానో పార్టికల్ సైజ్ కి తీసుకెళ్తున్నాం కాబట్టి. ఒకవేళ 100% ఈల్డ్ రియాక్షన్ రాకపోయినా అంటే 100 మాలిక్యూల్స్ కనుక తీసుకుంటే 100 నానో పార్టికల్ సైజ్ కి ఇంక్రీజ్ అవ్వకపోయినా మనకి అందులో డిసడ్వాంటేజ్ ఏమి ఉండదు. ఎందుకంటే ఎలాగా లెస్ దాన్ నానో పార్టికల్ సైజ్ ఉన్న పార్టికల్సే కదా. అందువల్ల అన్ని కూడా బాటమ్ అప్ మెథడ్ ద్వారానే ప్రిపేర్ చేస్తాం. దానికి సంబంధించి మిమ్మల్ని అడిగితే సోల్ జెల్ మెథడ్, కెమికల్ రిడక్షన్ మెథడ్, బెట్ మెథడ్, టెమ్ మెథడ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఎస్ఐ క్వశ్చన్ కింద అడుగుతున్నాడు ఎగ్జామ్ లో. ఓకే, నానో పార్టికల్ డెఫినిషన్ అండ్ ప్రిపరేషన్ ప్రాసెస్ ఆఫ్ నానో పార్టికల్స్. నెక్స్ట్ క్లాస్ లో అప్లికేషన్స్ ఆఫ్ నానో మెటీరియల్ అండ్ ఫుల్లరెన్సెస్. అంటే నానో మెటీరియల్ యొక్క టైప్స్ అంటే ఫుల్లరెన్స్, బక్కీ బాల్ ఫుల్లరెన్స్ అని, కార్బన్ నానో ట్యూబ్స్ అని, ఇలా డిఫరెంట్ మెటీరియల్స్ గురించి చెప్పుకుంటాం. అలాగే లిక్విడ్ క్రిస్టల్స్ చాలా ఇంపార్టెంట్ నాన్న. మీకు సిఎస్సి పిల్లలకి చాలా చాలా యూజ్ అవుతుంది. చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్. లిక్విడ్ క్రిస్టల్స్ గురించి, సూపర్ కండక్టర్స్ గురించి నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుందాం అండి. ఓకే, సో రేపు క్లాస్ యాజ్ పర్ టైం టేబుల్ ఉంటుందండి. ఓకే, సో ఇక్కడితో ఇది ఎండ్ చేస్తున్నాను అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్.